ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబ అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక నమస్కారములు. ఈ గ్రంథ పఠనము చేయుటకు అవకాశం ఇచ్చిన బాబావారికి, మన గురువు గారైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. ఈ సత్సంగంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ సాయిరామ్. సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. 1991 నవంబరు 23వ తారీఖున స్వామివారి జన్మదిన సందేశము మనకిప్పుడు అవుతున్నది. అందులో స్వామి చెప్పిన ప్రధాన అంశము, మెయిన్ కాన్సెప్ట్, పంచభూతములను పవిత్రముగా అనుభవించండి అనేది పెద్ద మెయిన్ టాపిక్. అది అందులో మనకి మొన్న మన సోదరులు ప్రసాద్ గారు కొన్ని అంశములు చెప్పి ఉన్నారు. అది ఒక్కసారి చూద్దాము. అతను ముగించిన అంశము, భగవంతుడు అష్టశక్తులతో సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు అని చెప్పారు. అయితే ఆ అష్టశక్తులు అంటే అందులో చెప్పారు ఏంటంటే పంచభూతములు 5. అవి భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము. 6 సూర్యుడు. ఈ 6 కూడా మనకి ఎలాగా ఉన్నాయి, అవి మనం ఎలా ఉపయోగించుకోవాలి, వాటి ద్వారా మనకి స్వామి ఎలాంటి సందేశాలు ఇచ్చారు, స్వామి తత్వాన్ని మనం వాటి ద్వారా ఎలాగ మనం చేయాలి అని అతను చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఆ రోజు చాలా ఎక్కువ వివరణలు ఇచ్చి చాలా బాగా చెప్పారు ప్రసాద్ గారి సోదరులు. అయితే అందులో ఇంకా ఆ అష్ట శక్తులతోని భగవంతుడు వ్యాపించి ఉన్న దాంట్లో 7వది చంద్రుడు, 8వది కర్మశక్తి. అవి ఈరోజు మనం చూద్దాం. పేజీ నెంబర్ 85, 2వ పేర, అహం సత్యబోధక గ్రంథములో పేజీ నెంబర్ 85, 2వ పేర. ఇంకా 7వది చంద్రుడు. ఈ చంద్రుడు మనస్సునకు అధిపతి. చంద్రమా మనసో జాత అని మనకొక శ్లోకం ఉంది. అంటే విరాట్ పురుషుడు మనోఫలకం నుండి, భగవంతుని మనోఫలకం నుండి చంద్రుడు ఆవిర్భవించాడని అర్థంట. అందుకు తగ్గట్టే మన మనస్సుపై చంద్రుని ప్రభావం కూడా చూపుతాడని అర్థం అంటారని చెప్తున్నారు ఇందులో స్వామి. ఇప్పుడు సాధారణంగా మనం జ్యోతిష శాస్త్రములో జాతకాలు విరాయించినప్పుడు వాళ్ళు పండితులు చెప్తుంటారు, జ్యోతిష్కులు ఏంటంటే మనకి చంద్రుడిని మనఃకారకుడుగా కూడా వాళ్ళు చెప్తుంటారట. ఎలాగంటే జన్మ కుండలి వేసినప్పుడు చంద్రుడు ఉండే స్థానం ఆధారంగా జాతకుడి తాలూకా మనోప్రవృత్తిని అంచనా వేస్తారు. సాధారణంగా మన ప్రజలందరూ కూడా జాతకాలు చూపించుకున్నప్పుడు పిల్లలకి ఇలా ఉన్నది, మనస్సు అలా ఉంది, వాళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంటారు, ఏవో చెప్తుంటారు. అలా వెళ్ళి వాళ్ళు చూపించుకున్నప్పుడు ఈ చంద్రుడి తాలూకా పరిస్థితిని బట్టి వాళ్ళ మనస్సు అలా ఉందని ఆ జ్యోతిష్కులు జ్యోతిష్ శాస్త్రాన్ని బట్టి వాళ్ళు విశ్లేషణ చేసి చెప్పడం మనం చూస్తుంటాం. అయితే ఇంకా ఈ చంద్రుడినిట మాతృకారకుడుగా అని కూడా చెబుతారట అని స్వామి చెప్తున్నారు. ఇక్కడ మనస్సునికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకు మనస్సు ద్వారానే ప్రశాంతమైన భావాలను అభివృద్ధి పరుస్తూ వస్తున్నాడు. మనస్సు యొక్క స్వరూపమే ఈ ప్రపంచము. మనోమూలమిదం జగత్. మనస్సు లేకపోతే జగత్తే లేదు అని స్వామి ఇందులో చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనస్సు గురించి చెప్తున్నారు. ఈ మనస్సు యొక్క స్వరూపమే ప్రపంచము. మనోమూలమిదం జగత్. మనస్సు లేకపోతే ప్రపంచమే లేదు. అంటే మనకేంటంటే ఇక్కడ ఈ మనస్సు జగత్తులోని సంకల్పముల యొక్క స్వరూపముల నుండి ఆవిర్భవించిందే ప్రపంచం అని స్వామి చెప్తున్నారు. ఈ ప్రపంచం అంతా కూడా మనస్సు యొక్క స్వరూపమే. మనస్సు యొక్క స్వరూపం అంటే ఏంటి? సంకల్పముల యొక్క స్వరూపం నుండే ఈ ప్రపంచం ఆవిర్భవించిందని చెప్తున్నారు స్వామి. ఇంకా ఏంటి? మనస్సు లేకపోతే జగత్తే లేదు. సంకల్పములు అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే మనస్సు నుండి ఆవిర్భవిస్తాయి.
అందువల్ల మన మనస్సులో వచ్చే సంకల్పములన్నీ కూడా చాలా మంచి పద్ధతిలో ఉండాలి, మంచిగా ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్రపంచములో ఉన్న మనందరము కూడా ప్రశాంతంగా ఉండగలము. అయితే స్వామి ఒక సందర్భంలో ఈ సంకల్పములు 2 రకాలుగా ఉన్నాయని చెప్పారండి. అవేంటంటే, ఒకటి శుద్ధ సంకల్పములు, 2 అశుద్ధ సంకల్పములు. శుద్ధ సంకల్పములు అంటే పరుల క్షేమం కొరకు, పరుల ఆనందం, లోక కళ్యాణం ఆశించే ఆశించాలి. ఆశించి దైవ చింతన చేత మంచి ఆలోచనలు చేయాలి. సచ్చింతనలు అంటే మంచి ఆలోచనలు చేసి మన జీవితాలని సద్గతి మార్గంలో అంటే మంచి మార్గంలో పోవునట్లు చూసుకోవాలి. అలా వచ్చే వాటిని శుద్ధ సంకల్పములు అని చెప్తున్నారు. ఇంకా రెండవది అశుద్ధ సంకల్పములు. ఎప్పుడూ కూడా పరుల యొక్క దోషములు వెతకుట, పరుల కీడు ఆశించడం, పరులను పీడించడం, పరులకు దుఃఖం అందించడం, తర్వాత అపవిత్రతను విశ్వసించడం, నమ్మడం, దివ్యత్వాన్ని మనం విస్మరించడం, అసలు మనకు కావాల్సిన దివ్యత్వాన్ని మనం పూర్తిగా వదిలేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా అశుద్ధ సంకల్పములు అని స్వామి ఒక సందర్భంలో చెప్పారు. అయితే ఈ సంకల్పములన్నీ కూడా మనకు మంచిగా ఉన్నప్పుడు మనము మన జీవితంలో కూడా మనకి మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మనస్సు లేకపోతే ప్రపంచమే లేదు. కాబట్టి మన సంకల్పములన్నీ కూడా మన మనస్సు నుండి ఉద్భవించేవన్నీ కూడా మంచిగా ఉండాలి. మన ఆలోచనలన్నీ కూడా మంచిగా ఉంటే మంచిది అని స్వామి చెప్తున్నారు. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారంటే, ఇదే పేరాలో, నీవిక్కడ ఉండినంత వరకు నీ దేహము ఇక్కడ ఉన్నది, కానీ నీ మనస్సు మాత్రం ఒక్క క్షణములో హైదరాబాదు, ఢిల్లీ నగరాలకు ప్రయాణము చేయగలదు అని స్వామి చెప్తున్నారు. అంటే మనం సాధారణంగా ఇళ్లలోని మగవాళ్ళమేమనండి, ఆడవాళ్ళమేనండి, ఏదో ధ్యానం చేయడం లేదా దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తుంటాం. రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవో ఇంట్లో కొంచెం కొంచెం చేసుకుంటుంటాం. వీటన్నిటినీ చేసినప్పుడు మనము మన మనస్సుని కేంద్రీకరించాలి. ఆ చేసే ధ్యానం కానీ, భజన కానీ, నామం కానీ, లేదా ఏదైనా స్తోత్రం చదువుతున్నప్పుడు కానీ ఒక సూర్యాస్తకం మన సూర్యుడికి ఎదురుకుండా చదువుతున్నా నించని, అప్పుడు సూర్యుడిని మనం చూస్తూనే చదువుతూ ఉండాలి. మన మనస్సు అంతా ఆయన సూర్యుడి వైపే లగ్నం చేస్తే మనం సాధారణంగా ఏంటంటే మన మనస్సు పక్కపక్కకి వెళ్ళిపోతుంటుంది అప్పుడప్పుడు ఆలోచన. ఆ వెళ్ళిపోయినప్పుడు మనం అక్కడ కంటిన్యూస్ గా పుస్తకం చూసి చదివితే పడేది. కొంతమంది కంఠస్థ వస్తాయి కదా అని చదువుతున్నప్పుడు మనం శ్లోకాల్ని మర్చిపోతాం, మిస్ అయిపోతాం. అయ్యో ఎక్కడో మర్చిపోయాం. లేదా మనం చదువుతున్నప్పుడు ఎవరైనా మన మధ్యలో మాట్లాడించి డిస్టర్బ్ చేయొచ్చు. అట్లాంటప్పుడు కూడా మనం ఎక్కడ చదివేమో మర్చిపోతాం. అలాంటప్పుడు ఏంటి, మనం దాని మీద మన మనస్సు లగ్నం కాలేదు, కేంద్రీకృతం కాలేదు. కనుక మన మనస్సుని ఆ ధ్యానం చేసే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా ఒక 5 నిమిషాలైనా, 2 minutes అయినా, 1 minute అయినా, పావు గంట 20 నిమిషాలు మనం విష్ణు సహస్రం చదువుతాం. విష్ణు సహస్రం చదవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎక్కడ ఒక శ్లోకం మిస్ అయిపోయామంటే తర్వాత మళ్ళీ మొదటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడి నుంచి మధ్యలో వచ్చి అక్కడి నుంచి ప్రారంభించుకోలేము. కనుక మనం ఏ కార్యక్రమం చేసినా, మనము ఆధ్యాత్మిక కార్యక్రమం అనండి, ఒక ఇంట్లో లౌకికంగా మనం నిర్వహించే ఏ పనులైనా సరే వాటి మీద మనకి లగ్నం అయి ఉండాలి మన మనస్సు వాటి మీద లేకపోతే మనం అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మాటలు కూడా వేరే విధంగా వెళ్ళిపోతాయి. కనుక మనోవేగమునకు మించిన వేగము మరొకటి లేదు అని స్వామి చెప్తున్నారు ఇక్కడ. మనోవేగమునకు మించిన వేగం మరొకటి లేదు. మన మనస్సు వెళ్ళిపోతుంది అన్నంత స్పీడ్ ఇంకో వేగం మరొకటి లేదు. మనకి సాధారణంగా చిన్నప్పుడు జీకే క్వశ్చన్స్ అడుగుతుండే వారు. అతి తొందరగా వెళ్ళిపోయేది ఏది అంటే అప్పుడు ఏవో రకరకాలు మనం చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు అడిగితే అప్పుడు మన మనస్సు చాలా వేగంగా వెళ్ళిపోతుంది. కాంతి వేగము కంటే మనోవేగము అత్యంత అధికమైనది. చూసారు, ఇక్కడ కాంతి వేగం మనందరికీ తెలిసిన వెలాసిటీ ఆఫ్ లైట్. ఇది మన మనస్సు కన్నా, ఈ కాంతి వెలాసిటీ ఆఫ్ లైట్ కన్నా కూడా మన మనస్సు వెళ్ళిపోయే వేగం అత్యంత అధికమైనది. కాంతి మనందరికీ తెలిసిన ఒక సెకండ్కి 1,86,882 మైళ్ళు ప్రయాణం చేస్తుంది దూరం ఒక సెకండ్కి కాంతి. కానీ దాన్ని మించిపోయి ఇంకా అత్యంత అధికంగా మన మనస్సు పరిగెడుతుందిట అని స్వామి పేరాలో మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మన మనస్సుని ఎంత జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి అనేది సాధన చెయ్యాలి. సాధన చేయడానికి మనం అనేక రకాలైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనం అలవరుచుకుంటే చాలా బాగుంటుందని స్వామి మనకి ఇందులో తెలియజేస్తున్నారు.
ఇంకా 8వ శక్తి కర్మశక్తి. 8వది ఈ కర్మ కూడాను భగవత్ స్వరూపమే. మానవుడు కర్మ చేతనే జన్మించును. మనందరికీ తెలుసును, మన కర్మల చేత మన జన్మలు వస్తుంటాయి. వృద్ధి పొందును, తిరిగి కర్మ చేతనే మరణించును. మనం చేసే కర్మల బట్టే మన మరణం కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒక్కొక్కసారి చాలా మంది చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు జీవించే జీవిత విధానం బట్టిట వీళ్ళ మరణం ఉంటుంది అనేసి పెద్దవాళ్ళు చెప్పగానే విన్నా. అంటే వాళ్ళు జీవితం అంతా ఏ రకంగా వాళ్ళు అనుభవించారు, ఏ రకమైన చింతనలో వాళ్ళు గడిపారు, దాన్ని బట్టే వీళ్ళ మరణం కూడా ఉంటుంది అని. అంటే ఏంటి, వాళ్ళు అప్పుడు మంచి కర్మలు చేస్తే మన మరణం కూడా ఆ రకంగా జరిగి తీరుతుంది అని. తర్వాత కర్మ మానవునకు ప్రాణము వంటిది, అంతే కదా. ఈ ప్రపంచములో మన సుఖ దుఃఖములకు మూల కారణము కర్మయే. దీనికే ప్రాచీన ఋషులు యజ్ఞం అని పేరు పెట్టారు. చూసారు, పూర్వం ప్రాచీన కాలంలోని ఋషులు అరణ్యాల్లో తపస్సులు చేసుకునేవారు. తపస్సులు చేసుకున్నంతసేపు వాళ్ళకి ఆహారము పానీయం వీటి మీద ధ్యాస కాదు. ఎంత ఎక్కువ తపస్సు చేస్తే అంత మంచిది. అయితే వాళ్ళు అప్పట్లో కందమూలాలు తిని తపస్సులు చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమి స్వార్థం కోసం వాళ్ళు ఏమి ఆ తపస్సులు ఏమి చేయలేదు. అందుకే వాళ్ళు చేసిన ఆ కర్మకాండలు. ఇక్కడ యజ్ఞం అంటే ఏంటి, వైదిక కర్మలు అన్నమాట. వైదిక యజ్ఞాలు ఋషులు వేదాల ప్రకారం అవన్నీ చేస్తారు కాబట్టి వీళ్ళని వైదికులు అంటారు. కాబట్టి ఈ యజ్ఞం అనే పేరు వాళ్ళు అందుకు పెట్టారు దానికి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే యజ్ఞో వై విష్ణు అని ఒక శ్లోకం, ఒక పదం. దీని అర్థం ఏంటంటే ఈ యజ్ఞమే విష్ణు స్వరూపము, విష్ణు స్వరూపమే విశ్వము. కనుక ప్రపంచమంతయు అష్టైశ్వర్య స్వరూపుడైన భగవంతుని యొక్క సృష్టియే అని గుర్తించాలి అని ఈ 8వ కర్మశక్తిలో స్వామి మనకి తెలియచేస్తున్నారు. అయితే ఇక్కడ యజ్ఞము అంటే ఏంటి, విష్ణు స్వరూపమే. వాళ్ళు ఆ యజ్ఞం చేస్తున్నారు అంటే అది భగవంతుడినిగా భావించి అది వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. అందుకని వాళ్ళు దాన్ని ఆ కర్మలు చేస్తున్న వాటిని యజ్ఞం అని పేరు పెట్టారు. అది విష్ణు స్వరూపమే, విష్ణువు కోసమే. విష్ణు స్వరూపం, ఈ ప్రపంచం అంతా కూడా విష్ణువే. కనుక బాబా ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచం అంతా కూడా అష్టైశ్వర్య స్వరూపుడు. ఇప్పుడు మనం ఇక్కడ భగవంతుడు సృష్టి అంతా కూడా అష్టశక్తులతో వ్యాపించి ఉన్నారు అని మనం ఈ కాన్సెప్ట్ లో చూసాం. ఈ అంశంలో ఇందులో అష్టశక్తులు ఏమిటో మనం చూసాం. ఇవన్నీ కూడా మనందరికీ ఇవన్నీ మనకి ఇప్పుడు తెలిసాయి. వీటితో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఇంకా ఏంటి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి. అష్టైశ్వర్య స్వరూపుడైన భగవంతుడే సృష్టి ప్రపంచం. ఈ ప్రపంచంలోనన్నీ కూడా సంకల్పాలు, మనం చేసే కర్మలు ఇవన్నీ కూడా చాలా మంచివిగా ఉండాలి. దాన్ని బట్టే మన మనస్సును కూడా మనం కంట్రోల్ చేసుకొని మనము మంచి మంచి కర్మలు చేస్తూ మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ మన జీవితాన్ని మంచి మార్గంలో నడుపుకోవాలి. మన ప్రవర్తన వాటన్నీ కూడా మంచిగా వెళ్ళాలని స్వామి ఈ అంశాల ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రపంచమంతా అష్టైశ్వర్య స్వరూపుడు. అష్టైశ్వర్య అంటే ఒక విషయం అండి. మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు పుట్టినరోజులు వచ్చినా పండుగలు వచ్చినా మనం కొత్త బట్టలు వేసుకుంటే మనం పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకుని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్న పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళవి. అయితే వాళ్ళు మనకి అప్పుడు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించేవాళ్ళు. ఇప్పట్లో అష్టైశ్వర్య స్వరూపం అంటే ఏమిటో మనకి నాకైతే పెద్ద తెలిసేది కాదు. మంచిది ఏదో మంచిది. తర్వాత మనం మంచి పరిస్థితులు ఊహ తెలిసాక ఇవన్నీ మనకు తెలిసేది. అయితే ఏంటండి, రాజుల కాలంలో, రాజులు పరిపాలించిన కాలంలో అప్పుడు మనకి ఇంకా బహుశా కృతయుగము ఆ సమయంలో అయి ఉంటుంది. రాజుల కాలంలో అష్టైశ్వర్యాలు 8 రకాల సంపదల గురించి అష్టైశ్వర్యాలని చెప్పుకున్నారట. అవేంటో ఒకసారి చెప్తాను. దాసీ జనము 1, 2 భృత్యులు, 3 పుత్రులు, 4 మిత్రులు, 5 బంధువులు, 6 వాహనములు, 7 ధనము, 8 ధాన్యము. ఇవి అష్టైశ్వర్య రూపాలని చెప్పి, సంపదలని చెప్పి మనకి ఆ రాజుల కాలంలో ఉండేవని చెప్తున్నారండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ చెప్పిన 8 కూడా భగవంతుని సృష్టే. ఇవన్నీ భగవంతుని సృష్టించే వచ్చినవే కానీ మానవుడు ఏవి సృష్టించి మనకి ఎవరికి ఏమి ఇచ్చలేదు. కాదంటే ఈ సృష్టించిన వాటిలన్నిటిలోని కూడా శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటిల్లో ప్రకృతిని
లో దొరికే వస్తువులన్నీ పదార్థాలన్నిటిని ఉపయోగించుకొని వాటిని మనం పరిశోధనలు చేసి అభివృద్ధి చేశారు మానవుడు. అదండి ఇక్కడికి స్వామి చెప్పిన ఈ అష్టశక్తుడు. అయితే తర్వాత అంశం పంచభూతముల దుర్వినియోగమే భగవదానుగ్రహానికి దుఃఖానికి మూల కారణం. స్వామి సందేశంలో పంచభూతముల గురించే తీసుకున్నారు కాబట్టి చెప్తున్నారు. పంచభూతములు దుర్వినియోగం అంటే వాటిని మనము దుర్వినియోగం చేస్తున్నాం అంటే చెడ్డగా వాడుకుంటున్నాం అనమాట. వాటి ఉపయోగకరంగా వాడుకోవటం లేదు, చెడ్డ పనులకే ఉపయోగిస్తున్నారు. ఆ పంచభూతాలను వాడేసుకొని భగవంతుడి అనుగ్రహానికి మనం దూరం అయిపోతున్నాం. అలాగే దుఃఖానికి కూడా మూల కారణం. ఇప్పుడు ఈ పంచభూతాలు కూడా మనకి భగవత్ సృష్టి నుంచి వచ్చినవి. మనము వాటిని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మంచి వినియోగానికి ప్రజల తాలూకా లోక కళ్యాణం కోసం మన పంచభూతాలని వాడుకోవాలి తప్పితే అవి ఇష్టానుసారంగా మనము వ్యర్థం చేస్తున్నాము, వాటిని వేస్ట్ చేస్తున్నాము. కనుక దానివల్ల ఏంటంటే మనకి సుఖాలు అనుభవించడం పక్కన పట్టించడం కానీ దుఃఖాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ మూల కారణము పంచభూతములు దుర్వినియోగమే. అందులో ఏం చెప్పారు స్వామి తెలుసుకుందాము. ఈనాటి మానవుడు పంచభూతములను సక్రమమైన మార్గములో వినియోగించుటలేదు, సక్రమైన మార్గం పెట్టుకోవట్లేదు. అందుచేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు. ఇంకా మరొక విషయం చెప్పారు ఈ పంచభూతాల దుర్వినియోగానికి. శబ్ద స్పర్శ రూప రస గంధాదులను దుర్వినియోగపరుచుకుంటున్నాడు. ఇవి మనకందరికీ తెలిసిన జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గాన్స్. ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అంటే చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు. వీటిని కూడా మనం దుర్వినియోగపరుస్తున్నాం. ఏ రకంగా? చెవులతో మంచివేం వినటం లేదు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు. నాలుకతో అయితే అవి మనందరికీ తెలిసిన ఈ జ్ఞానేంద్రియాల్లో నాలుగు 2 పనులు చేస్తుంది, మిగిలినవన్నీ ఒక్కొక్క పనులు చేస్తాయి. ఈ 2 పనులు చేసే నాలుక అత్యంత ప్రాధాన్యమైనది మన సెన్స్ ఆర్గాన్స్ లో. ఏంటంటే వాక్కు, తర్వాత రుచి చూడటము. భగవంతుడు ప్రసాదించిన భగవత్ స్వరూపమైన పంచభూతములను దుర్వినియోగపరచుట చేత భగవదనుగ్రహానికి దూరం అవుతున్నాడు. ఈ పంచభూతాలని మనం దుర్వినియోగం చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహానికి మానవుడు దూరం అయిపోతున్నాడు. చివరికి ఏంటవుతుంది? పంచభూతముల ఆగ్రహానికి కూడా గురవుతున్నాడు. పంచభూతముల ఆగ్రహం అంటే మనందరికీ తెలిసిన ప్రకృతి నుంచి వచ్చాయి, భగవంతుడి సృష్టి నుంచి వచ్చాయి. అవి కూడా మనకి ఆగ్రహం చూపిస్తున్నాయి. మానవుడు వాటి ఆగ్రహానికి గురవుతున్నాడు. భగవంతుని అనుగ్రహానికే కాకుండా పంచభూతముల ఆగ్రహానికి కూడా గురవుతున్నాడు. మనకి చూడండి, అకాలంలో తుఫానులు, సునామీలు, భూకంపాలు, రకరకాలైన డిజాస్టర్స్ అన్ని మనకు వస్తున్నాయి, విపత్తులు. ఈ విపత్తులన్నీ కూడా మానవుడు ఎదుర్కొంటున్నాడు. ఈరోజు ఎదుర్కొంటున్నాడు అంటే ఏంటి? గురవుతున్నాం మనం. నేటి మానవుని నుండి వెలువడే శబ్దములన్నీ దుశ్శబ్దములే. మనం వింటున్నవి, మాట్లాడుతున్నవి అన్ని కూడా దుశ్శబ్దములే, అంటే చెడ్డ శబ్దములే మనవన్నీ కూడా. అవి ఏమిటి అంటే నిరంతరము పరదూషణ, పరనిందలో కాలం గడుపుతున్నాడు. మనం తెల్లవారులేటి నుంచి ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ ముగ్గురు కలుసుకున్నా ఎవరో ఒకరిని మనం నిందించుకోవడం, పరనిందలో కాలం గడుపుతున్నాం, వాళ్ళని నిందించుకోవడం. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు, ఆత్మస్థుతి పరనింద. మనల్ని మనం పొగుడుకోకూడదు, అవతలవాళ్ళని తిడుతూ ఉండకూడదు, అది చేయకూడదని. ఇదేనా మానవుడు చేయవలసినది అని స్వామి అడుగుతున్నారు. కాదు కాదు, మానవుని స్వరూపము చాలా దివ్యమైనది, నవ్యమైనది, ఆనందమయమైనది అని స్వామి చెప్తున్నారు. మానవుడు జన్మ, మన స్వరూపం ఎంతో ఉత్కృష్టమైనది, నవ్యమైనది, ఎంతో కొత్తది, ఆనందమయమైనది. మనం ఆనందమయంగా జీవితము గడపాలి అంటే మనము మీద చెప్పుకున్న సంకల్పములు, కర్మలు, మనస్సు ఇవన్నిటిని కూడా పరిశుద్ధంగా ఉంచుకొని, అలాగే మనము కూడా ఏంటంటే ఎవ్వరిని ఏవి నిందించకుండా అలా మన జీవితాన్ని గడిపితే మన జీవితము నవ్యమైనది, దివ్యమైనది, ఆనందమయమైనది. మనము అమృతత్వాన్ని సాధించడానికి, కనీసం మనలోని మానవత్వాన్ని, దైవత్వాన్ని సాధించడానికైనా మనం మంచి మార్గం వేసుకున్నట్టు ఉంటుంది అని స్వామి ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా స్వామి పదే సార్లు చెప్తున్నారు. మనకి ఏంటంటే ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాల్లో చెవులు, అదేంటిది నాలుక,
సాధారణంగా మనం ఏంటంటే నాలుకతోనే మనం ఎక్కువ నామస్మరణ చేయమంటున్నారు. ఇప్పుడు పదే 10 సార్లు స్వామిది మనం ఏ దివ్యోపన్యాసం వినండి, స్వామి ఫస్ట్ నామస్మరణకి ఎక్కడో అక్కడ ముందు చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు నామస్మరణ ద్వారానే మనము దివ్యత్వాన్ని పొందొచ్చు. అంటే మన జీవితం మంచి ప్రవర్తన వెళ్తుంది, సద్గతుల మార్గంలో వెళ్ళొచ్చు. ఆ నామస్మరణకి మనము ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి దివ్యోపన్యాసంలోని స్వామి చెప్తున్నారు. మనకి కూడా మన సత్సంగం చెప్పిన సోదరులు, మన గురువు గారు అందరూ కూడా పదే సార్లు చెప్తారు. అది కూడా మనం ఏంటంటే భక్తి భావంతో మనం ఆ నామస్మరణ చేసుకోవాలి. ఇవాళ వచ్చాము, పాడాము, వెళ్ళాము అనుకోకూడదు. భజనకు వెళ్ళినా, మనం ఎక్కడ చేసినా, మన ఇంట్లో చేసుకున్నా కూడా ఆ భగవంతుని ఆర్తిగా మనము చేసుకోవాలి. ముఖ్యంగా స్వామి ఒక సందర్భంలో చెప్పారండి, ఈ జ్ఞానేంద్రియాల్లో నాలుక గురించి చెప్తున్నారు స్వామి. ఈ నాలుక 32 దంతముల మధ్య చాలా సున్నితంగా సహనంతో ఉంటుందిట. అలాంటి పవిత్రమైన నాలుకను సక్రమమైన మార్గములో పెడితే దైవాన్ని పొందవచ్చు అని స్వామి మనకి చెప్తున్నారు. నామస్మరణే తరుణోపాయం. మనకి ఎలాంటి తరుణం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా ఆ తరుణంలో అంటే ఆ సమయంలో నామస్మరణే మనకి ఆధారము. భగవంతుని నామాన్ని మనము నిరంతరము నాలుక మీద నాట్యం చేస్తూ ఉండాలి. మనకి ఇప్పుడు మన సత్సంగం అయిపోయింది. సత్సంగం అయిపోతున్నంత మనం భోజనం దగ్గర కూర్చుంటాము, బ్రహ్మార్పణం చదువుకుంటాము. అది అయిపోయినా తింటున్నా మనం మన మనస్సులో, మన మైండ్లో ఏదో ఒక పాట కదులుతూ ఉంటుంది. ఎందుకు? మనం ఉదయాన్నే వీళ్ళు మన వాళ్ళు ముందు పాడిన పాటలు, తర్వాత పాడిన పాటలు అన్నీ మనం వింటాం కదా. అవి మన మనస్సులోని అలా మన మైండ్లో కదులుతూ ఉండాలి. కదులుతూ ఉంటే మనము తిన్న అన్నము కూడా మనకి ప్రసాదములాగా, పరబ్రహ్మ స్వరూపంలాగా మన పొట్టలోకి వెళ్ళిపోతుంది. కనుక నిత్యము కూడా నాలుక మీద భగవంతుని నామాన్ని మనం నాట్యం చేయించుకుంటూ ఉండాలి. అలాగే మనం బస్సులో వెళ్తాం, లేదా ఎక్కడో ఇంట్లో కూర్చుంటాం, ఏదో ఇక్కడి నుంచి అక్కడికి పని చేస్తున్నప్పుడు నీకు ఏదో వచ్చిన పాట పాడుకో, ఏది లేదు సాయి గాయత్రి చదువుకోవచ్చు. సాధారణంగా మనం అందరం పాటలు పాడుకుంటుంటాం, ఎందుకంటే మనందరికీ అంతో ఇంత చిన్న చెప్పుకో పాటలు కొంచెం వచ్చు కాబట్టి మనం ఏ పని చేసినా ఏదో పాట పాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటాము. ప్రతి మానవుడు మాటలను అతి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, అది కూడా చెప్పారు. సత్యమునే పలకాలి, కఠినమైన పదాలు వాడకూడదు. సంభాషణ మనం ఎవరితో చేసినట్టండి, సాధారణంగా మనకు వృత్తిపరంగా అనండి, కుటుంబ పరంగా అనండి, సామాజిక పరంగా అనండి, ఏ ఇద్దరి మధ్యనే 10 మంది మధ్యన సంభాషణలు జరగచ్చు. కాన్వర్సేషన్స్ అవుతున్నప్పుడు మన సంభాషణ ఎలా ఉండాలంటే మృదు మధురంగా ఉండాలి, చాలా స్మూత్గా ఉండే పదాలను పెట్టి మనం వాడాలి. అక్కడ ఏ పదం పెడితే అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వింటున్నారు అనేది అన్నట్టుగా మనకు అక్కడ సంభాషణలు జరగాలి. పవిత్రమైన పదాలు వాడాలి. ఇంకా నాలుక చేసే 4 పాపాలు ఉన్నాయని స్వామి చెప్తున్నారు. ఏంటంటే 1 అసత్యం చెప్పడం, 2 చాడీలు చెప్పడం, 3 పరులను దూషించడం, 4 అతి భాష మాట్లాడడం. ఇది మనం బాలికస్ల పిల్లలకి చెప్తాం, అతి భాష మతి హాని అని. అది ఈ 4ంటిని అరికట్టుకుంటే మన నాలుకను పవిత్రంగా ఉంచుకున్నట్లే అని స్వామికి సందర్భంలో చెప్పారు. ఈ కలియుగములో సార్థకమైన, దివ్యమైన, భవ్యమైన, పవిత్రమైన మార్గము కేవలము నామస్మరణయే అని పదే సార్లు ఆ సందర్భంలో స్వామి ఇది తెలియచేశారండి. అందువల్ల ఈ నామస్మరణే మనకి చెయ్యగలం. మనం ఏవి స్తోత్రాలు సహస్రాలు మనం చదవకపోయినా పర్వాలేదు, మనము నిత్యము ఆ భగవంతుణ్ణి మన మనోబలకం మీద మనము ఈ జ్యోతి ధ్యానం చేస్తున్నప్పుడు మన జ్యోతిని ఎలాగా మన బురుకుటి మధ్యలో నిలుపుకుంటామో అలాగే అక్కడనక్కడ బాబాని మనం నిలుపుకొని ఈ నామస్మరణ చేసుకుంటే మన మన జీవితం, మన మనస్సు ఎంతో ఆనందంగా ఉండి మనకండి ఎంతో శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది. కొన్ని బ్యాటరీల ద్వారా కూడా అంత ఛార్జింగ్ మనకు రాదు, ఈ నామస్మరణ ద్వారానే అంత మంచి ఛార్జింగ్ మన బాడీకి వస్తుందండి, మన మనస్సుకేను. సాయిరామ్. అయితే ఈనాడు మానవుని తర్వాత పేరా అండి 86వ పేజీలో, ఈనాడు మానవుని దృష్టి అంతయు మలినమైనదిగా ఉంటున్నది. మన మనస్సు, మన చూపు అన్ని కూడా మలినంగా ఉంటున్నాయి. దృష్టి ముఖ్యంగా చూపు చూడడం, దృష్టి ఆలోచనలు కూడా దుర్భావములతో కూడి ఉంటున్నది, చెడ్డ భావములు. ఇంకా నేటి మానవుని
శ్రవణము కూడా సరి అయినదిగా లేదు. చెవులు మన సెన్స్ ఆర్గాన్స్ లోది. ఇంకా ఈ చెవులు కూడా సరిగా లేవు. ఎలాగా? మానవుని వినికిడి శక్తి ఏమంటున్నది అని స్వామి అడుగుతున్నారు. ఓ చెవులారా, పొద్దుపోక ఊరి వారి శుద్ధులు వినాలంటే కడు శ్రద్ధతోడ మీరు సిద్ధమవుతారెందుకు అని అడుగుతున్నారు స్వామి. వినికిడి శక్తి ఏమంటుంది? ఓ చెవుల్ని అడుగుతున్నారు స్వామి. పొద్దుపోయేసరికి ఊరి వారి శుద్ధులు వినాలంటే మీరు ఇంకా కడు శ్రద్ధ, చాలా శ్రద్ధగా. మనం ఒక సత్సంగంకో లేదా ఒక గుళ్ళో ఒక పురాణమో ఒక హరికథ అవుతున్నదంటే అక్కడ మనం శ్రద్ధగా వెళ్ళడానికి చెవులు పెట్టట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళెవరు ఇరుగు పొరుగు మన పక్కన కూర్చొని మాట్లాడుతుంటే అవి వినడానికి మీరు ఎందుకు సిద్ధమవుతున్నారు అని ఆ చెవులను అడుగుతున్నారు. ముద్దుగా భగవత్ ముచ్చటలను ఎవరైనా చెప్పేటప్పుడు మీరు ఒద్దికగా ఉండరెందుకు అని అడుగుతున్నారు. ఇంకా మంచి మంచి భగవత్ ముచ్చట్లు మనకి రోజు సత్సంగాలు అవుతున్నాయి. ఒక్కోటిని మించి ఒక్కోటిని ఉంటున్నారు. మనం వింటుంటే ఆహా, నిన్న విన్న దానికన్నా ఇవాళ ఇంకా మన కొత్త విన్నాం, ఇవాళ దానికన్నా ఇంకా రేపు ఇంకా కొత్త వింటాం. అవన్నీ మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనం వినేసిన వెంటనే మర్చిపోతాం అనుకుంటే నాలాంటి దాన్ని నేను కాగితం మీద రాసుకుంటాను, మళ్ళీ మర్చిపోతానేమో దీని కొద్ది. మరోసారి ఇప్పుడు ఒక అడిగిగా ఉన్నప్పుడు మళ్ళీ పుస్తకం తీసి చదువుతుంటాం, ఆ కాగితాలు తీసి రిఫర్ చేస్తుంటాం అనమాట. అలాగా మనం అలాంటి పని చేయడానికి మనం సిద్ధం అవ్వాలి. భగవత్ ముచ్చట్లు చెప్తున్నప్పుడు మనము ఒద్దికగా చక్కగా దాని మీద కాన్సన్ట్రేషన్ గా మనం ఎందుకు ఉండము అంటున్నది. చెడ్డ మాటలు వినాలనుకుంటే రెండు చెవులు శ్రద్ధగా చేరి ఐకమత్యంగా వింటాయి. అది చూసారా? ఎవరైనా చెడ్డ మాటలు వినుకుంటున్నా అంటే అది వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో చెప్పుకుంటుంటే వాళ్ళ మీద ఏదో వీళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి మన రెండు చెవులు కూడా పక్కకి చేరిపోయి వాళ్ళతో కలిసిపోయి యూనిటీగా వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మంచి మాటలు వినాలనుకుంటే ఒక చెవి ఒకవైపు, రెండవ చెవి రెండవ వైపు పరిగెత్తుతాయి. ఒకవేళ ఈ చెవిలో మంచి మాటలు ఎవరైనా విందామని చెప్పి పెట్టినా అవి రెండో చెవి నుంచి పారిపోతాయి. ఈ విధంగా అవి తమ కర్తవ్యాన్ని విస్మరించి దుర్మార్గములో ప్రవేశించుట చేత మానవుని మనస్సంతా మాలిన్యమైపోతున్నది. మనము పీల్చే గాలి కూడా కల్మషంగా ఉంటున్నది. ఇది ఇప్పుడు మనందరం అనుభవిస్తున్నామండి. పొల్యూషన్ ఎక్కువైపోయింది. మనము బయటకు వెళితే ఎక్కడికైనా వెళదామా అనేసరికి ఇంకా మన ఇల్లు గుమ్మం దిగము పొల్యూషన్. ఆ పొల్యూషన్తో మన ముక్కు, ఊపిరితిత్తులు అవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. వాతావరణము మలినంగా మారిపోతున్నది. మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా ఈ దుమ్ము, ధూళి వాటితో నిండిపోయి ఉంటుంది. మలినమైన గాలిని పీల్చుట చేత మలినమైన భావములే ఆవిర్భవిస్తున్నవి. మనకు ఎప్పుడైతే మనం మంచి గాలి పీల్చడం లేదో మన మనస్సులో కూడా భావములు కూడా చెడ్డవే పుట్టుకొస్తున్నాయి. ఈ విధంగా పంచభూతములను దుర్వినియోగపరచుటయే మన కష్టములకు, దుఃఖములకు మూల కారణం అని స్వామి చెప్తున్నారు. చూడండి, నిన్న మనకి కర్మల గురించి చెప్పినప్పుడు శాస్త్రి గారు అద్భుతంగా చెప్పారు. రుద్రంలో చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. అందరికీ కూడా నిన్న బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు ఆయన. అదేంటంటే ఈ కర్మాదాలిక ఫలితాలు మన మనస్సుకి అంటవని. హలో సాయిరామ్, ఆవిడ క్వశ్చన్ వేయటమే గ్రేట్ క్వశ్చన్ వేసింది. నాకు తెలిసి ఈ మధ్యకాలం దట్ ఈస్ ద బెస్ట్ క్వశ్చన్. అటువంటి ప్రశ్నలు అడిగితే ఎంత మనకి లోపల తెలియదు. ఆ ప్రశ్న ద్వారా ఎన్ని విషయాలు ఇప్పుడు తెలిసినాయి మనకి. పైకి పోతామా కిందకి పోతామా కేవలం మానవుడికి మాత్రమే. జంతువులు పైకే పోతాయి, గుర్తుపెట్టుకోవాలి మనం. జంతువులు పైకే పోతాయి, మనమే కిందకి పోతూ ఉంటాం. కేవలం మానవుడు మాత్రమే పైకి కిందకి పెట్టేట భగవంతుడు. అద్భుతమైన ప్రశ్న వేసింది మిస్సెస్. థ్యాంక్ యూ మేడం. ఆవిడకి ధన్యవాదాలు. నేను మంచి ప్రశ్న వేసద్దా అనుకున్నాను. అది చక్కగా చెప్పారు గురువు గారు కూడా, శాస్త్రి గారు కూడా. అలాగా ఈ పంచభూతములను దుర్వినియోగపరచుట మన కష్టములకు, దుఃఖములకు మూల కారణము. కాబట్టి మనకి భగవంతుడు ఇచ్చిన వీటన్నిటినీ కూడా మానవులందరూ కూడా వాళ్ళ జీవితాల్లో మంచిగా వాడుకుంటే వాటి ఉపయోగము కూడా మంచి ఫలితాలు మనకి ఇస్తాయి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు ఆ భూదేవిని ఎంత బాధిస్తున్నాము. పంట పొలాలన్నీ కనుమరుగైపోయి
ఆ భూదేవి ఎంత బాధపడుతుంది అంటే బోర్లు తవ్వుకుంటున్నాము, వాటర్ ఇంకా నీరు భవిష్యత్తులో మనం ఇప్పుడిప్పుడే చాలా సంవత్సరాలు బట్టి నీరు కొనుక్కుంటున్నాము, ఇంకా భవిష్యత్తులో నీరు కొనుక్కోవడానికి కూడా దొరకని పరిస్థితి వస్తుందని మన శాస్త్రజ్ఞులు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనకి మెసేజ్లు అవి వస్తుంటాయి. అలాగా ఈ రకంగా పంచభూతాన్ని మనం దుర్వినియోగం చేయడం వల్ల ఆ రకంగా మన కష్టాలకి దుఃఖాలకి గురవుతున్నాం. అయితే ఇప్పుడు సైన్స్ కూడా మనకి స్వామి చెప్తుంటారు, ఎన్నోసార్లు చెప్పారు. ఈ సైన్స్ పరిజ్ఞానం కూడా లోక కళ్యాణం కోసం మనం ఉపయోగించుకోవాలి, ప్రజల తాలూకు అభివృద్ధి కోసం చూడాలి, అంతేకాని వినాశనానికి మనము దాని మీద ప్రయోగాలు చేయకూడదని చెప్తున్నారు స్వామి. అయితే తరువాతి అంశము, మంచి బుద్ధి మంచి నడతలనిచ్చు విద్యలు నేర్చుకోవాలి అని స్వామి చెప్తున్నారు. మరొక అంశము మంచి బుద్ధి మంచి నడత. మనం ఇప్పుడు చాలా మంది అందరూ చదువులు పూర్తవుతున్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు. అయితే వీళ్ళందరూ చదువుతున్న చదువులు అన్నిటిలోనే కూడా మంచి బుద్ధులు ఉండాలి, మంచి నడతలు ఉండాలి, అలాంటి విద్యలే నేర్చుకోవాలని స్వామి చెప్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఈనాడు హృదయాన్ని మాలిన్యపరచే విద్యలనే మానవుడు నేర్చుకుంటున్నాడు. మన మనస్సుని మన హృదయాన్ని చెడ్డగా ఇంకా పాడైపోయేటట్టుగా ఉండే విద్యలనే మానవుడు నేర్చుకుంటున్నాడు. ఏంటో చూద్దాం. నేటి మానవుడు మంచి పదవులను మంచి బ్రతుకును కోరుతున్నాడే గాని మంచి బుద్ధులను మంచి నడతను కోరుకొనుట లేదు. ధన ప్రాముఖ్యం అధికమైపోయింది, ధర్మ చింతన క్షీణించిపోయింది. నేటి విద్యల మూలంగా జరుగుతున్న ప్రోగ్రెస్ ఇదే అని స్వామి చెప్తున్నారు. మంచి చాలా మంది ఏంటంటే చదువుతున్నారు, డిగ్రీలు 2 3 4 డిగ్రీలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేసే ఉద్యోగ రీత్యా మంచి మంచి క్యాడర్లలో గడిపోవాలి, మంచి పదవుల్లో గడిపోవాలి, లక్షల్లో జీతాలు దొరకాలి, వాటితో మనం మంచి బ్రతకాలి అని కోరుకుంటున్నారు. కానీ ఆ ఉద్యోగం సంపాదించి తను ఒక మంచి బుద్ధులు నేర్చుకొని తన ప్రవర్తన ద్వారా ఇంకొకరికి ఆదర్శంగా ఉండేటట్టుగా వాళ్ళు ఏవి ప్రవర్తించట్లేదు, వాళ్ళు కోరుకోవట్లేదు కూడా. ఎంతసేపు ఏంటంటే మనకి బాగున్నాయా జీతాలు, మనకి మంచి సుఖమైన జీవితం అందుతుందా లేదా, మన వరకు అది ఏంటి మన కుటుంబం వరకే, పక్కవాడు ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా ఏమిటో అనేది పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏమైపోయినా పని వాళ్ళకి ఏదైనా మనం అయ్యో ఇది వాళ్ళకి వాళ్ళ లేదు, పక్క వాళ్ళకి సాధారణంగా కరెంటు పోతుంటుంది, మనకు కరెంట్ ఉంటుంది, అలాంటప్పుడు మనం వాళ్ళకి చిన్న సాయం కూడా చేయను, వాళ్ళు ఏదో చూసుకుంటారులే, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చుకుంటారులే పిలుచుకుంటారులే అనుకుంటాం. అలాంటప్పుడు మనము వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అంటే ముందు మన నడత మన బుద్ధులు మంచిగా ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఇవన్నీ అనుభవిస్తున్నాం. ఏమంటే ఇవాళ మీరు వచ్చి మా ఇంట్లో ఏదో మిక్సీలో రుబ్బుకోండి, లేదా మా ఇంట్లో కుక్కర్ పెట్టుకోండి, లేదా మా ఇంట్లో గ్యాస్ మీద ఏదో వండుకోండి, ఇలా లేదా మా ఇంట్లో భోజనం పెడదాం, కానీ భోజనం పెట్టకపోయినా వండుకోమని చెప్పినా చాలు. చిన్న చిన్న సాయాలు మనం ఇరుగు పొరుగుకి సహాయపడితే మానవుడు సంఘజీవి. మన మనుషుల్లో అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. మన పక్కన ఎవడు మన చుట్టాలు పక్కలు ఎవడు ఉండడు, వీళ్ళే మన చుట్టాలు, వీళ్ళే మనకు సాయి బంధువులు ఆత్మ బంధువులు. కనుక మనము వీరితోని నిత్యము కూడా మనము వాళ్ళకి సహాయం చేస్తూ మనకు తోచిన దాంట్లో మన మాట మంచిగా ఉండాలి. అందుకే నోరు మంచిదైతే ఊరి మంచిది అంటారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళందరూ చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో ఉంటున్నారండి, కానీ వాళ్ళందరూ ఏమిటి చేస్తున్నారు, మంచిగా పోతున్నారు. మంచిగా పోకపోతే అక్కడ వాళ్ళకి మనుగడ ఉండదు. కనుక మనము మంచిగా ఇరుగు పొరుగుతూ ఉంటే వాళ్ళే మన అర్థం చేసుకుంటారు. నేను ఒక్కోసారి అనుకుంటాను, అయ్యో ఇక్కడ భాష రాదు మనకి ఎలాగని, మనం చెప్పే మా భాషల ద్వారా సంజ్ఞల ద్వారా వాళ్ళు అర్థం చేసుకుని మనకు సహాయం చేస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కొన్ని అనుభవాలు బట్టి మనకు అర్థమవుతుంది. అదండి, ధన ప్రాముఖ్యం అధికమైపోయింది, ధర్మ చింతన పోయింది. ధర్మం గురించి మనందరికీ తెలుసు, ధర్మం ఏ రకంగా ఆచరించాలి దాన్ని బట్టి ఎవరు కూడా ఏది చేయట్లేదు. అలాగే ధర్మం చింతన, ధర్మం గురించి ఆలోచించడం అనేది క్షీణించిపోయింది. నేటి విద్యల మూలంగా జరుగుతున్న ప్రోగ్రెస్ ఇది అని స్వామి చెప్తున్నారు. నీతి నియమాలు గ్రంథాల వరకే పరిమితం అయిపోయాయి. పుస్తకాల్లో మనకి ఓల్డ్ చెప్తున్నారు, అన్ని ఎంతో మంచి సబ్జెక్ట్ ఉంటుంది. అది మనం ఒక్కోసారి మనం అనుకుంటాం, మనం చిన్నప్పుడు మనం చదువుకునే పుస్తకాలు కొన్ని ఇప్పటికీ కొంత దాచుకొని ఉంచి చదువుకునే వాళ్ళు ఉన్నారు, శిథిలం అయిపోయినా. అందులో చెప్పే అంశాలు ఇప్పుడు మన పుస్తకాల్లో లేవు. నేను వాళ్ళ పుస్తకాలు ఎవరైనా తిరగేసి చూస్తే ఒక్కటి కూడా ఎప్పుడు ఏమిటరా ఇదేమి డెవలప్మెంట్, ఇందులో ఇక్కడ ఏమిటి అంతా ఏంటి అంటే యాక్టివిటీ బేస్డ్ అంటున్నారు. ఏమిటో యాక్టివిటీ బేస్డ్ అనేది మనకి అర్థం కాదు. అలాగా గ్రంథాల వరకే పరిమితం అయిపోయాయి. మానవ హృదయాలు మాలిన్య సదనములుగా మారిపోయాయి. మనిషి తాలూకా హృదయం అంతా కూడా మాలిన్య సదనములు అంటే నివాసాలు. మనస్సులకు పవిత్రంగా ఉంచుకోలేదు వాళ్ళు, అపవిత్రంగా చెడ్డ ఆలోచనలతోని వాళ్ళు
నివాసాలుగా ఏర్పాటు చేసుకొని మారిపోయాయి అన్నమాట. మానవుల చేతలన్నీ స్వార్థపూరితమైపోయినాయండి. ప్రతి వాళ్ళు సెల్ఫిష్ ఫెలో అయిపోవడమే. అయ్యో రే భవిష్యత్తు తరాల వారికి ఏమిటవుతుంది, మన జీవితం ఇలా ఉంది, రేపు మన పిల్లలు రేపు ఆ కష్టాల్లోకి వెళ్ళరా అన్న ఆలోచన వీళ్ళకి లేదు. మనకు అయిపోతే చాలు. వాడు మన పిల్లలు 10 ఏళ్ళ వాడు 11 ఏళ్ళ వాడు ఉంటాడు. వాడు రేపు పొద్దున 25 ఏళ్ళు వస్తే మనం ఉండకపోతే అప్పుడు వాడికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తే మనం ఉండేసరికి వాడు అక్కడ వచ్చే బాధల్ని మనం మీద నుంచి చూడాలి, కింద నుంచి వాడు ఎంత బాధపడుతుంటాడు అనేది. అంటే ఏంటి, రేపు రాబోయే తరాల వాళ్ళకు కూడా మనం స్వామి చెప్పిన ఈ పంచభూతాల్ని ఉపయోగపడేటట్లుగా ఉంచాలి అన్న జ్ఞానం మన మానవులందరికీ ఉండాలి. అది ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది. నేటి విద్యల మూలంగా జరుగుతున్న ప్రోగ్రెస్ ఇదే అని మళ్ళీ స్వామి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత పేరాలో చెప్తున్నారు, పేజ్ నెంబర్ 87. మనము నేర్వవలసిన విద్యలు ఇట్టివి కావు. ఈనాడు మానవుడు స్వార్థ స్వప్రయోజనములను అభివృద్ధి పరిచే విద్యలను అభ్యసిస్తున్నాడు. స్వార్థ ప్రయోజనాలే, తన స్వప్రయోజనం, తనకి స్వార్థంగా ఏంటి నేను బాగుపడతాను, ఏ డిగ్రీ చేస్తే బాగుపడతాను, ఏ ఉద్యోగం వెళ్తేనే బాగుపడతాను అనే విద్యలు అనేవాళ్ళు నేర్చుకుంటున్నారు. మనము పవిత్రమైన పరోపకార సంబంధమైన విద్యను నేర్చుకోవాలి. పరోపకార సంబంధం పవిత్రమైన, మంచిగా ఉండాలి, దానిలో ఏ చెడ్డతనం ఉండకూడదు. పరోపకార సంబంధం ఇతరులకి ఏమైనా ఉపయోగపడే విద్యను మనం నేర్చుకోవాలి. మానవులందు ఏకత్వమును సాధించే విద్యలను, దివ్యమైన ఆత్మ స్వభావమును నిరూపించే విద్యలను నేర్చుకోవాలి. మనము నేర్చుకునే విద్యలన్నీ కూడా ఏకత్వం సాధించే విద్యలు, అందరూ ఒకటే అనేవి తెలియాలి ఆ విద్య ద్వారా. తర్వాత ఇంకేంటి, దివ్యమైన ఆత్మస్వభావం. ఆత్మస్వభావం గురించి ఎంతో పవిత్రమైనది, అది ఎంతో దివ్యమైనదని నిరూపించే విద్యలు నేర్చుకోవాలి. ఈనాడు సరి అయిన విద్యావంతుడు ఎవరూ నా దృష్టిలో కనిపించుటలేదు అని స్వామి చెప్తున్నారు. అందరూ అవిద్యా శిఖామణులే, కేవలము పుస్తకాలను చదువుతున్నారు, వ్రాస్తున్నారు. ఈ విధంగా చదివి వ్రాయ నేర్చిన వారంతా విద్యావంతులు కారు. అంటే చదవడం వ్రాయడం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా విద్యావంతులు కారు. కాలేజీ డిగ్రీలు పొందిన వారంతా విద్యావంతులు కారు. కాలేజీలో డిగ్రీలు వస్తున్నాయి అందరికీ, వాళ్ళు కూడా విద్యావంతులు కారు. సుజ్ఞానము సుకృతము అందించని విద్యలు సద్విద్యలు కావు. సుజ్ఞానము అంటే మనము చేసేది నేర్చుకునేది మనకెంతవరకు ఉపయోగమని కాకుండా పరులకు ఇతరులకు ఏమిటి ఉపయోగపడుతుంది అలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. సుకృతము, మనం చదువుకునే విద్య వల్ల అవతల వాడికి అది ఉపయోగపడి ఏ రకమైన, సుకృతం అంటే అసలు అర్థం ఏంటంటే మంచి పుణ్యం అని, సు అంటే మంచి, కృతము అంటే పుణ్యం, సుకృతం అంటే మంచి పుణ్యాలు. అంటే మంచి పుణ్యాలు అంటే మన దేవుడి ధ్యానాలు కాదు, మనం నేర్చుకున్న విద్య వల్ల అవతల వాళ్ళకి ఇవన్నీ అందుతున్నాయా లేదా. ఇలాంటివి ఏవి అందించలేకపోతే ఆ విద్యలు సద్విద్యలు కావు, అంటే మంచి విద్యలు కావు. అంటే మనం ఏదో చదువుతున్నాం, బిఏ బిఎస్సీ ఏదో చదివేస్తున్నాం, కానీ అవి అవతల వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి. బ్రతుకుటకే విద్య అన్నచో, ఒకవేళ మనం బ్రతకాలి అనుకుని మనం చదువుకుంటున్నాము అనుకుంటే బ్రతుకుట లేదా పశుపక్ష్యాదులు అని అడుగుతున్నారు స్వామి. బ్రతుకుడికే ఒకవేళ చదువు అయితే పశుపక్ష్యాదులన్నీ ఉన్నాయి మనతో పాటు, అవి బ్రతుకుట్లేదా? మనం అడవుల్లో చూస్తాము, ఈ అరణ్యాల్లో వాటిల్లో ఉన్న పశుపక్ష్యాదులు ఏం చదువుకున్నాయండి, కానీ వాటికి కూడా అనట, అవి రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తారు, వాళ్ళు అవి కూడా ఏవో కొన్ని అరుపులు అరుస్తుంటాయి. వాటి వల్ల కూడా మనం ఏమో సందేశాలు అర్థం చేసుకుంటుంటాము. ఇప్పుడు జనరల్గా చాలా మంది కుక్కలు పెంచుకుంటుంటారు, అలాంటి వాళ్ళు కూడా వాటి తాలూకా భావాలు, అవి చెప్పే ఇండికేషన్స్ ని, అవి సౌందర్యాన్ని వాటిని అర్థం చేసుకొని కూడా వీళ్ళు వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ రకంగా వాటికి ఏ విద్యలు లేవు, కానీ అవి బ్రతుకుటలేదా అని అడుగుతున్నారు స్వామి. ఈనాడు కేవలము జీవనోపాధి నిమిత్తమై విద్యలు నేర్చుకుంటున్నారు. జీవనోపాధి అంటే మనము పుట్టాము, చదువుకున్నాము, ఈ జీవితం గడుపుకోవాలి, ఎంత తిండి తినాలి, కాబట్టి మనం ఏదో ఒక విద్య నేర్చుకోవాలి. ఆ విద్య నేర్చుకుంటే ఏదో దొరికితే ఉపాధి, జీవితానికి ఉపాధి దొరికితే మనము ఏదో బతకచ్చు అన్న పద్ధతిలో నేర్చుకుంటున్నారు. కానీ జీవిత పరమావధిని గుర్తింపజేసే విద్యలను నేర్వాలి. జీవిత పరమావధి, అసలు మన జీవితానికి ఏమిటి లక్ష్యం? మనం జీవితంలో పెరిగాము, పుట్టాము, పెరిగాము, పెద్దయ్యాము, చదువుకున్నాం. ఆ చదువుకున్న చదువు మనకి ఉద్యోగం ఇచ్చింది, ఆ ఉద్యోగానికి లక్ష్యం ఏమిటి?
ఆ ఉద్యోగానికి లక్ష్యం ఏంటి? నువ్వు తరిస్తూ అవతల వాళ్ళని తరింపజేస్తూ అవతల వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉండే విద్యలు నేర్చుకోవాలి. అవి అప్పుడు వాటి వల్ల వాడు కూడా మంచిగా ఉపయోగం పొందితే అప్పుడు మనకి జీవిత పరమార్థాన్ని మనం ఆ మార్గంలో వెళుతున్నట్టు అవుతుంది. అలాంటి విద్యను మనం నేర్చుకోవాలి. ఈ జీవిత పరమావధి జీవనోపాధి 2 పదాలు ఇక్కడ స్వామి చెప్తున్నారండి. జీవిత పరమావధి జీవనోపాధి అనగా ఏమిటి? దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా స్వామి చెప్తున్నారండి. జీవనోపాధి అంటే మనం బ్రతకడానికి, జీవిత పరమావధి అంటే మనం లక్ష్యాన్ని తెలుసుకొని మన భగవంతుని గమ్యం వైపు చూడడం, మనం నేర్చుకునే విద్య ఇతరులకు ఉపయోగపడడం. దీనికి ఉదాహరణ ఏంటో చూద్దాం. ఒక సైంటిస్టు ప్రయోగశాలకు వెళ్ళి 2 భాగాలు హైడ్రోజను, 1 భాగము ఆక్సిజన్ కలిపితే నీరు తయారవుతుంది అని నీరు తయారు చేసే విధానముల గురించి బోధిస్తాడు. ఒక ప్రయోగశాలలో ల్యాబొరేటరీలో ఒక సైంటిస్ట్. ఇదేంటిట? ఈ అంశము, ఈ కృత్యం జీవనోపాధి. ఇది అది తెలుసుకుని వాడు ఆ ప్రయోగం చేస్తే వాడికి మార్కులు వేస్తారు, వాడు పాస్ అవుతాడు. అది జీవనోపాధికి పనికొస్తుంది. అయితే ఈ ఏర్పడిన కొద్ది జలమును కొంచెం నీరు తయారవుతుంది కదండి, ఆ జలము అందరూ సమంగా ఏ రీతిగా పంచుకోవాలి అనే సమత్వమును బోధించుటయే జీవిత పరమావధి. కనుక నీటిని సృష్టించుట జీవనోపాధి. ఆ సృష్టించిన జలమును సమానంగా అందరికీ పంచే సమభావమే జీవిత పరమావధిగా ఉంటున్నది. ఈ రెండింటి ఏకత్వము చేతనే మానవత్వము దివ్యత్వముగా మారిపోతుంది. సాయిరామ్. ఇక్కడ ఏంటంటేనండి, స్వామి చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఈ ప్రయోగము ద్వారా నీటిని తయారు చేశాక ఆ నీటిని ప్రజలందరికీ సమానంగా పంచాలి. జలమును అందరూ సమంగా ఏ రీతిగా పంచుకోవాలని అడిగారు. అదే సమత్వంను బోధించటం. అంటే ఏంటి? సమంగా పంచాలి. అప్పుడే మనం జీవిత పరమావధి సాధించినట్లు. కనుక నీటిని సృష్టించడం అనేది జీవనోపాధి. ఆ సృష్టించిన జలాన్ని అందరికీ సమంగా పంచాలి. ఒకడికి ఎక్కువ పెట్టేసి ఒకడికి అస్సలు ఇవ్వకుండా, అలా కాకుండా సమభావంతో మనం దాన్ని పంచినప్పుడే మనం జీవిత పరమావధిగా మనం ఉంటున్నది సాధించినట్లు. ఈ రెండింటికి ఏకత్వం ఉండాలి, ఈ సమానత్వం ఉండాలి. సృష్టించడము తర్వాత దాన్ని పంచడము, ఈ రెండు కూడా ఏకత్వంగా ఉంటేనే మానవత్వము దివ్యత్వముగా మారిపోతుంది. మనకి ఇప్పుడు ఈ స్వామి చెప్పిన జీవనోపాధి, జీవన ఉపాధి, జీవిత పరమావధి రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటేనండి మనకి భవిష్యత్తులో నీటికి చాలా ఇబ్బందులు మన సైంటిస్టులు అంటున్నారని అనుకున్నాం. అయితే ఈ నీటి కోసం ఇంకా ముందు ముందు ఏమవుతాయో మనకి తెలియదు. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మన దేశం మొత్తం మీద నీరు లేక ఎన్నో మైళ్ళు దూరం పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అంటారు. మన దగ్గర నీళ్లు కొంచెం ఉన్నప్పుడు పక్క నుంచి ఎవరైనా ఒక సీసా నీళ్లు ఇవ్వండి, ఇవాళ మా ఇంట్లో నీళ్లు లేవు, మా కరెంటు లేదు, మోటార్ వేసుకోలేదు అంటే మన సీసాలో నుంచి నీళ్లు వాళ్ళకి తెచ్చి కొంచెం ఇవ్వాలి. మన ఇంటి నిండా నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు అలాంటి సహాయం మనం చేసామనుకోండి, మనం జీవిత పరమావధి వైపు 1 అడుగు 2 అడుగు 10 అడుగులు వేసినట్టు అవుతుంది. కనుక మనం ఇలాంటి చిన్న చిన్న సహాయాలు మన జీవితంలో ఎదురయ్యే వారందరికీ కూడా మనం సహాయం చేస్తూ మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టి ఆ బాబావారి ఆశీస్సులు అందరూ కూడా మన మీద కలగాలని ఆ స్వామి వారిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాబావారికి, గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు, శతకోటి వందనములు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. చదివాలి, మీరు అర్థం చేసుకుని మాకు అర్థం చేయండి. యాక్చువల్లీ నేను చెప్పే సబ్జెక్ట్ చాలా ఎక్కువగా ఉంది, బట్ వాటర్ గురించి ప్రస్తావన వచ్చింది కనుక మన పూర్వీకులు వాటర్ ఎలా చూసేవాళ్ళు, ఇప్పుడు ఎలా బాటిల్లో చూస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళు ఎట్లా చూస్తారో ఒకసారి ఆలోచన. 2 ఎగ్జాంపుల్స్ ఈ మధ్య అండి. నిన్ననే రైల్వే హ్యాస్ టేకెన్ 1 డెసిషన్. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఇదివరకు 1 లీటర్ బాటిల్ ఇచ్చేవారు, సగం తాగేసి సగం వదిలేసిన అని చెప్పి నౌ దే షిఫ్టెడ్ టు ½ లీటర్. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మనం పెళ్లిలకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ పెడుతున్నారు, ఒక సిప్పు చేస్తాడు పక్కన వదిలేస్తాడు. దయచేసి అది ఇంటికన్నా తీసుకెళ్ళండి. ఈ మధ్య ఒక ఆయన పెట్టాడు. ఆల్మోస్ట్ ఇది 1991 బర్త్డే అండి. దీనికంటే ముందు నుంచి నాకు తెలుసు. ఐ ఎంటర్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇన్ ద ఇయర్ 1990. దాని ముందు అని కూడా చదువుకోవాల్సింది. ఇవి కూడా ఏంటంటే అవి ఫాలోడ్. స్వామి ఏం చెప్తున్నారు పుట్టబర్తిలో అని అట్లీస్ట్ లైవ్ లో ఫాలో కావడం, లేకపోతే ఇమీడియట్ గా ఫాలో కావడం. దీనికి అప్పుడు 1990 ముందు అంటారా గ్రంథ పరిచయం చేసుకోవటం. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ పెట్టాను. ఎంతమంది చదివారో తెలియదు, నాకు చాలా ఆనందం కలిగింది. మళ్ళీ ఒకసారి
పునశ్చరణ చేసుకుని నేను ఆనందపడటానికి ఇది యూట్యూబ్ ఛానల్ కనుక అట్లీస్ట్ ప్రపంచంలో ఎవడైనా వింటాడు. ఒక ఫ్యాంటాస్టిక్ టాపిక్, అది ఇంగ్లీష్లో ఉంటుంది. నేను ఎంతమంది చదివారో ఇప్పుడు నేను చదవటం మొదలుపెట్టి, నేను చెప్తాం మొదలుపెట్టి మీకు అర్థం అవుతుంది. విల్ రికలెక్ట్ ఇట్ అండ్ దెన్ విల్ గో ఫర్ ఉపనిషత్ వాహిని. ఒకసారి రామచంద్రమూర్తి బ్రాహ్మీ ముహూర్తంలో వశిష్ఠుడు ఆశ్రమం పోయాట కుటీరానికి. జనాలు తలుపుకోవటంగానే కాలింగ్ బెల్ అంటే ఇప్పుడు సీక్రెట్ కెమెరాలు ఏవో పెట్టుకుని మిర్రర్లు పెట్టుకుంటున్నారు. మాదే చెన్నైలో అయితే బయట గేటు తాళం వేస్తారు, లోపల తాళం వేసుకుంటారు. మనుషులు లోపల ఉంటారు. ఎవడు కూడా బందీకృతం చేసుకుంటారు మా చెన్నైలో. మేమైతే బందీకృతం, మేము రాత్రిపూట కూడా తాళాలు వేసుకోం. దోచుకుపోయాడు ఎలా దోచుకుపోతాడు. మిగిలిన పగలపూట కూడా లోపల జనాలుండి బయట కూడా తాళాలు వేసుకుంటారు మా చెన్నైలో. అతి భద్రత అన్నమాట. సరే, ఎవడి భద్రత వాడిది అనుకోండి. ఎవరు నువ్వు అన్నట్ట తలుపు తీయకుండా వశిష్ఠుడు. అదే తెలుసుకోవడానికి వచ్చాను గురూజీ అన్నట్ట రామచంద్రమూర్తి. సాక్షాత్ రామచంద్రమూర్తి లాంటి వాడు నేనెవ్వరో హుయామై, నేనెవ్వరో తెలుసుకోవడానికి వశిష్ఠుడి దగ్గరికి బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళారంటే మన పరిస్థితి ఏంటండి? మన పరిస్థితి ఏంటి అని, మన పరిస్థితి ఏంటో స్వామి ఒక సన్నివేశం, స్వామి చెప్పని సబ్జెక్ట్ లేదండి బాబు. నాక నవ్వుస్తుంది. స్వామి అంటే కేవలం భజనలు ఆధ్యాత్మిక అనుకున్నవాడు పొరపాటు, అజ్ఞాన స్థితిలో. స్వామి టచ్ చేయని సబ్జెక్ట్ ఉండదు, స్వామి టచ్ చేయని కళ ఉండదు. స్వామి విల్ నారేట్ 64 కళలు. స్వామి విల్ టెల్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్. ఇక్కడ ఏఎస్బిలో కూడా యూ ట్రై టు డీల్ ఆల్. ఐఎమ్ స్ట్రైవింగ్ 24 గంటలకు. ఏ ఒక్క రోజు సత్సంగం రేపటి రోజు పోలిక ఉండకూడదు. యూ షుడ్ ఆల్సో వర్క్ లైక్ దట్. ఐఎమ్ పెర్ఫార్మింగ్ మై డ్యూటీ 100%. యూ ఆల్సో పెర్ఫార్మ్. 100% న్యాయం చేయాలి మీకు ఇచ్చిన 40 నిమిషాలు తత్వం. నేనైతే రాజీ పడే వ్యక్తిని మాత్రం కాను, ఖచ్చితంగా చెప్తున్నాను. నేను కాంప్రమైజ్ కానండి, కాంప్రమైజ్ కావాలని అవసరం లేదు నాకు. యువర్ వర్క్ లైక్ దట్. సెర్చ్ ఫర్ థింగ్. కొత్త విషయాలు తెలుసుకోండి. మీరు తెలుసుకోండి, మాకు చెప్పండి. ఎప్పుడు పాత చింతకాయ పట్టారంటే ఐ డోంట్ యాక్సెప్ట్ హియర్. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ మెసేజ్. అంటే స్వామి ఇటువంటి చెప్తారా అని ఎవడన్నా, కాకులకి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. లోకులంతా కాకులే కదండి. నో హూ ఆర్ యూ టైటిల్. సోక్రటీస్ వాజ్ అన్ ఆప్టిమిస్ట్. ఇది చదువుతుంటే నాకు ఒళ్ళంతా ఎంత ఆనందం కలిగిందో. నేను కామెంట్ పెడతా, డోంట్ మిస్ ఇట్ అని చెప్పి. అయినా మిస్ అవుతూనే ఉంటారు. మీకు టైం యాడ్ ఉందని బాబు. వన్స్ వైల్ వాకింగ్ అలాంగ్ ఎ లేన్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సెల్ఫ్ ఎంక్వైరీ యాజ్ యూజువల్. A retired officer who was coming from the, నేను తెలుగులో చెప్పదలుచుకోలేదు. A retired officer who was coming from the opposite side happened to dash against him. ఈయనేదో కొనుక్కుంటూ పోతున్నాడు, రోడ్డు మీద చూసుకోకపోతే గుద్దాడు, ఎదుటోడు గుద్దాడు. He was apparently engrossed in his family problem. ఈయనేమో సెల్ఫ్ ఎంక్వైరీలో ఉన్నాడు, వాడి కుటుంబ కలతలతో వాడు రోడ్డు మీద నడుస్తున్నాడు. ఇద్దరు గుద్దుకున్నారు. ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై మ్యాన్ మే డిఫర్. నాకు సమస్య, ఇక్కడ 49 మంది ఉన్నారు. ఎవరికన్నా సమస్య లేని వాళ్ళు చెప్పండి, మీకు దండేస్తాను మేడం. నాకు సమస్య లేదు అన్నవాడు ఎవరైనా చెప్పండి సార్, మీరే దేవుడు. 49 మంది ఉన్నాం ప్రస్తుతం. 49 మందికి 49 రకాల సమస్యలు ఉంటాయి, లేకపోతే బెటరే. ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై మ్యాన్ మే డిఫర్ ఆల్దో ద పాత్ అండర్టేకన్ ఇస్ ద సేమ్. The engrosser officer asked him, "Who are you?" Socrates said, that is what I am pondering over. Kindly tell me, who am I? Who I am? దాని గురించి వెతుకుతున్నాను, అదే వెతుకుతున్నాను. నేను ఎవడో వెతుకుతున్నాను, దయచేసి మీకు తెలిస్తే చెప్పండి అన్నట్ట. We are forever trying to understanding our real inner nature. All the time Socrates was complain. ఎప్పుడు కూడా సోక్రటీస్ చెప్పండి, హూ యామ్ ఐ, వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ సీయింగ్, వాట్ ఐఎమ్ థింకింగ్. ఎప్పుడు ఇది ఆలోచన, మనకు ఎప్పుడు రాదు ఈ ఆలోచన. హూ యామ్ ఐ, వాట్ ఐఎమ్ డూయింగ్. లేట్ వచ్చి డిస్టర్బ్ చేయకమ్మా మమ్మల్ని. ఈ టైం ప్రకారం వస్తే ఎలా చేయరు రేపటి నుంచి ఇక్కడ.
Propagate divinity. Do not waste your time in the pursuit of petty desires. The purpose of human birth is to attain divinity and bestow happiness on others. Do not forget this truth. Always remember that your ultimate aim is to attain oneness with God. నిన్న బాలయ్య గారికి పోయాను 4 రోజుల తర్వాత ఒక్కడే పిల్లగాడు వచ్చాడండి. ఐ ఎంజాయ్ బ్యూటీ. మీలాగా 50-60 మంది లేదు సత్సంగం చెప్పడానికి అక్కడ వేదికలో. వినాయకుడు ఎదురుగా కూర్చొని ఒక పిల్లగాడు కొత్తగా వచ్చాట. 2-3 వారాలు బట్టి మా కాలనీలో 150 మంది తల్లులు ఒక్క తల్లికి ఇంగిత జ్ఞానం లేదు. వినాయకుడి దగ్గర మంచి విషయాలు చెప్పి వీళ్ళంతా శరీర పోషణ చేసేవాళ్లే. ఆ కాలనీలో ఓపెన్ చెప్పాను నేను. ఎక్కడో కిలోమీటర్ దూరం పిల్లవాడిని తీసుకొచ్చి దింపిపోయిందండి నిన్న క్లాస్కి. ఆ అబ్బాయికి ఇదే చేసింది. హౌ టు బికమ్ వన్నెస్ విత్ గాడ్. 7వ క్లాస్ పిల్లవాడికి వన్నెస్ విత్ గాడ్, భగవంతునితో ఎలా దగ్గరగా ఉండాలి, భగవంతునితో ఎలా సహచర్యం చేయాలి, భగవంతునితో ఎలా కలవాలి చెప్పాను. Once a disciple of Socrates stood up and asked a question. He asked Socrates, God has given a man lifespan of 100 years, which may be divided into 4 parts. The first 25 years of the lifespan are spent in sports and enjoyment. During the next 25 years, he has to shoulder the family burden. 50 సంవత్సరాలు అయిపోయినాయి. Responsible toward the children and their future consume the next 25 years. 75 అయిపోయినాయి. During the last 25 years, one is worried about his bank balance. Because man has no time to think of God. If God would give more, if God would have given man another 25 years, he could think of ఇంకొక 20 సంవత్సరాలు దయచేసి ఇచ్చిన ఈయన గురించి ఆలోచన మానేసి ఇంకేం చేద్దామా, ఇంకెలా సంపాదిద్దామా, ఏ మార్గంలో సంపాదిద్దామా, ఎక్కడ ఏం చేద్దామా, ఇదే ఆలోచన. Socrates was sitting silent, listening to this. Tit for tat. కొన్ని సమాధానాలు చెప్పొద్దు, నోట్తో చెప్పొద్దు, యాక్షన్తో చెప్పాలి మనం కూడా. He wanted to give him the practical lesson. So he pretended to cry. అరుస్తున్నట్టు ఏమని, what is the for your grief? ఈయన అరవటం మొదలెట్టేటికి శిష్యుడు అడిగాడు, ఎందుకు అరుస్తున్నారు గురువు గారు అని. Socrates replied, 3/4 of this earth is covered by ocean. ఈ భూమి మీద మొత్తం మూడు పాళ్ళు అమ్మవారు అని చెప్పారు. ఒక వంతే అయ్యగారు నేను బాగా చెప్పాడు. 3 పాళ్ళు అమ్మశక్తి, ఒక పాలు సాకార శక్తి, పురుష శక్తి. 3/4 ఈజ్ అమ్మశక్తి, 1/4 ఈజ్ ఓన్లీ అయ్యశక్తి. 3/4 of this earth is covered by ocean water, and the remaining portion is made up of mountains, forests, cities and villages. 3% సముద్రం నీళ్ళకపోతే మిగిలిన 1/4 కొండలు, గుట్టలు, అడవులు, పుట్టలు, గట్లు, సిటీలు, విలేజెస్. There is no place for me to stand since the whole earth is covered. నాకు జాగా లేదు, ఎక్కడి నుంచి పోవాలి అని అరుస్తున్నాడు సోక్రటీస్. ఆ శిష్యుడు, the disciple said, Sir, when there are crores of beings living on earth, can you not find a place to stand? 3 కోట్ల మంది అంటున్నారు. 703 కోట్ల మంది నుంచుంటే దానికి ప్లేస్ ఉంది, మీకు లేదా అని అడిగేట. ఈ క్వశ్చన్ గురించే చూస్తున్నారు సోక్రటీస్. Then Socrates gives him a sharp reply. When you have 100 years as your lifespan, how is it that you have no time to ఆఫీస్ బిజీ? అయ్యా అమ్మకు ఫోన్ చేయడానికి టైం లేదండి. నవ్వుతాడండి బాబు ఎవడన్నా, ఎవడన్నా అయ్యా అమ్మకు ఫోన్ చేయడానికి టైం బిజీ లేదన్నవాడు నవ్వుతాడండి. ఇదివరకు మా నాన్న అనేవాడు, ఇదివరకు కార్డు మొక్క అయ్యా బిజీ. ఇప్పుడు కార్డు మొక్క లేదు, ఒక మెసేజ్, ఫోన్ కాల్ చేయడానికి కూడా బిజీ లైఫ్ అండి. ఏమిటా బతుకులు వాళ్ళు? అటువంటి వాళ్ళు మనం కన్నాం. ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు అమ్మ అంటా టైం లేదండి. When you have 100 years as your lifespan, how is it that, ఇది మీకు కావచ్చు నాకు కావచ్చు అండి,
How is that you have no time to think of God? 100 సంవత్సరాల జీవితం ఇస్తే ఆయన గురించి ఒక్కసారన్నా ఓ భగవంతుడా నువ్వు ఎలా ఉన్నావు అంటాడు మహేష్ బాబు తల. ఎంతసేపు మనవడితే కానీ మహేష్ బాబు తలబా చెప్తాడు. ఓ దేవుడా నువ్వు ఎలా ఉన్నావు, ఎప్పుడైనా తిన్నావా అని అడిగేట ఒక సినిమాలో చెప్తాడు. మహేష్ బాబు డైలాగ్స్ అని ఇలా ఉంటాయి. మొన్న మధ్య గుంటూరు కారంలో ఇంటర్వ్యూల ముందు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తాడని, దాంతో ఇంటర్వ్యూలు అనమాట. వెక్స్ అయిపోతాడు, ఎప్పుడు కూడా ఆయన అండర్స్టాండ్ చేసుకోరు ప్రాపర్ గా, అంతా మిస్అండర్స్టాండ్. అలాగా అలసిపోయి వచ్చి టైర్నెస్ తో ఒక చిన్న కాలో గట్టు మీద కూర్చుని ఫెయిర్ అండ్ లవ్లీ బయటకేం ఫెయిర్ అండ్ లవ్లీయా, అంతా అన్ఫెయిర్ లోన్లీ అంటూ ఇంటర్వ్యూలు పడుతుంది గుంటూరు కారంలో. ఫెయిర్ అండ్ లవ్లీ అంటారు పైకి, అంతా లోపల అన్ఫెయిర్ లోన్లీ. దిస్ ఇస్ నథింగ్ బట్ లేజినెస్. మన సోమర్థనానికి భగవంతు గురించి ఆలోచించలేక నాకు 100 సంవత్సరాల టైం సరిపోవట్లేదు అని ఏకరు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూ ప్రపంచంలో. డూ యూ నీడ్ ఎ స్పెషల్ టైం టు థింక్ ఆఫ్ గాడ్? కెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్ యూ ఆర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్? అది భగవద్గీత చెప్తాను. మా ఎల్ఎస్పి గారు చెప్తారు, ఇది నా పని, ఇది వాడి పని, ఇది సోషల్ సర్వీసు, ఇది బటర్ మిల్క్ సర్వీసు, ఇది సత్సంగము. నథింగ్ డూయింగ్ అండి. ప్రతిదీ కూడా భగవత్ చింతనతో దైవ చింతనతో చేసుకుంది. టోటల్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఎల్లుండి చదువుకోబోతున్నాం. 740 శ్లోకాలు ఏకరు పెడతారు, 18 మంది. అంటే ఎసెన్స్ ఏ పని చేసినా భగవత్ ప్రీత్యర్థంగా చెయ్యి, భగవన్ నామస్మరణతో చెయ్యి. ఇప్పుడు నేను ఇవాళ ఎంత హ్యాపీ అయింది తెలుసా అండి? 500, 1000, 2000 బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నా చేతితో ఇచ్చినవి తక్కువ అండి. ఇవాళ 100 ప్యాకెట్లు నా చేతితో 100 మందికి ఇచ్చి సత్సంగంలో జాయిన్ అయినా. గొప్పగా చెప్పట్లేదు. యూ కెన్ ఆల్సో డూ ఇట్. కాంట్ యూ ఎఫర్ట్ 100 ప్యాకెట్స్? మీ అపార్ట్మెంట్ లో చుట్టుపక్కల 100 కాదు 10 ఇవ్వండి సార్. 10 బటర్ మిల్క్ ప్యాకెట్లు ఇచ్చే స్థాయిలో లేమా మనము? ప్లీజ్ గివ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అట్లీస్ట్ 10 ప్యాకెట్లు ఇవ్వండి మీ అపార్ట్మెంట్ లో. ఎవ్వరు లేరంటే నవ్వుతాడండి బాబు. నేను ఎక్కడ ఏం పెట్టలేదు. దేవుడు నేను అనుకున్నాను సాయిబాబా ఫోటో అగరబత్తి రెడీ, సాయిబాబా ఫోటో లేదు అగరబత్తి లేదని బాబు. బటర్ మిల్క్ తీసుకొచ్చాడు, ఆ మూల మా యొక్క షాప్కి మా ఇంటి మా మూల ఉంటున్నాడు, 100 మందికి నా చేతితో డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇఫ్ యూ థింక్ లైక్ దిస్ యూ విల్ హ్యావ్ నో నీడ్ టు వరీ అబౌట్ ద టైమ్. Time itself is God. So salute time. Time is also man. Man has time as his Atma. Everything is time. If you have an Atmic principle within, you need not a separate time to think of. అది నేను దేవుడి కార్యక్రమంలో పాల్గొవాలి, నేను ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను, నిత్య జీవితంలో ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, డైలీ లైఫ్ యొక్క స్టడీ సర్కిల్, పుస్తకాలు, వెలుగుబాటలు అక్కర్లేదని బాబు. ఏ పని చేసుకున్నా ఏమి చేసినా భగవంతుని భావంతో చేసుకుంటే దట్స్ ద ట్రూ స్పిరిచువాలిటీ ఇన్ డైలీ లైఫ్ అండి. దిస్ ఇస్ ద మెసేజ్ ఐ రిసీవ్డ్. దిస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ 2nd May. May 2nd మా మ్యారేజ్ డేలండి. 2nd May 1997. అంటే నేను ఎరుకలో ఉన్నప్పుడే చెప్పారు స్వామి. Now we'll go for ఉపనిషత్ వాహిని. థ్యాంక్ యూ స్వామి. అనిల్ కుమార్ గారు అన్నట్టుగా మోసపోసినట్టుగా ఈ యొక్క ఏఎస్బి ఉండకూడదు. నిత్య నూతనంగా ఉండాలి. కొత్త విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 9 ఉపనిషత్ సత్సంగాలు చెప్పాను, ఇంకా కొన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. యూ ఆల్సో ట్రై వర్క్అవుట్ లైక్ దిట్. ఎనీబడి కెన్ కమ్ విత్ సూత్రవాహిని సార్. ఒక్కొక్క టాపిక్ తో నా దగ్గర తీసుకురాను సార్. ఐ విల్ యాక్సెప్ట్. కోటేశ్వరరావు గారు. యూ షుడ్ కమ్ విత్ స్పెసిఫిక్ టాపిక్. నన్ను అడగాలి ఏం చెప్పాలంటే నేను చెప్తాను సబ్జెక్ట్. ఫ్యాంటాస్టిక్ మెసేజ్ అండి. ఐ ఆల్రెడీ ఎంజాయ్ ద బ్యూటీ. అగైన్ ఐఎమ్ ఎంజాయింగ్ విత్ యూ. మీతో చెప్పుకుంటూ మళ్ళీ ఆనందం పెడితే చాలా ఆనందం. నేను ఒక్కనే చదువుకుంటే ఆనందం వేరు, మీతో కలిసి చదువుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా ఆత్మ అని మొత్తుకున్నాం. అద్భుతమైన మెసేజ్ అండి రిగార్డింగ్ దిస్ ప్రశ్నోత్తర ఉపనిషత్తు గురించి. ఆల్రెడీ వీ డిస్కస్డ్. ఎవరికో సబ్జెక్ట్ ఇచ్చామో అయిపోయింది మామ అనిపించాడు ఎప్పుడు లాంగ్ బ్యాక్. ఏం చెప్పాడో నాకు తెలియదు. నౌ ట్రై టు లెర్న్, ఎట్ లీస్ట్ రికలెక్ట్ వాట్ వి లెర్న్ ఎర్లియర్. ఆత్మయే అన్నింటికి మూలం. ఎస్, ఆత్మ ఇస్ ద రూట్ కాజ్ ఎవ్రీథింగ్. నేను ఆ పిల్లవాడికి చెప్పానండి,
ఆ అబ్బాయికి అర్థమైంది, 7వ క్లాస్ పిల్లవాడికి ఆత్మ అంటే లోపల ఉంది రా బాబు, అదే ఉండబట్టే మనం నేను మాట్లాడుతాం. ఎస్ అంకుల్ యూఆర్ రైట్. 7 years 7th standard బాయ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆత్మ. కాంట్ వి అండర్స్టాండ్? తలకాయ నెరిసిపోయినాయి కదండి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఏప్రిల్ మంత్ అండి. మన జీవితంలో ఒక క్యాలెండర్ ఒక నెల అయిపోయిందంటే చాలా బాధపడాలండి. అంటే మనం మరణానికి ఒక నెల దగ్గర ఉన్నాం అనమాట. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ కొంతవరకైనా కొంత ఏప్రిల్ నెల కొన్ని విషయాలైనా కొంత సమయమైనా భగవత్ చింతనలో గడిపే అవకాశం సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ దిస్ 8th ఏప్రిల్ మంత్ టుడే. ఏది లేదనుచుంటిమో అది కలదు, ఏది కలదనుచుంటిమో అది లేదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యని లోకంబు కాంచరయ్యా అంటూ స్వామి స్టార్ట్ అయింది సత్సంగ. ప్రేమస్వరూపులారా, ఐ విల్ గో త్రూ, ఎందుకంటే కొంచెం సబ్జెక్ట్ డిఫికల్ట్ గా ఉందండి. ఇప్పుడు అర్థం కాబట్టి మళ్ళీ అర్థం కాదు, ఎవరైనా అడగాల్సింది, మళ్ళీ ప్రశ్నలు వేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ ట్రై టు గెట్ ద ఆన్సర్స్ నౌ అట్లీస్ట్. దృశ్యకల్పితమైన ఈ జగత్తునకు ఆధారభూతమైన పరతత్వాన్ని గుర్తించాలని సుకేశుడు, సత్యకాముడు మున్నగు విద్యార్థులు కొందరు పిప్పిలాద మహర్షి దగ్గరకు వెళ్ళారు. పిప్పిలాదుడు ఈ విద్యార్థుల యొక్క ఉత్సాహానికి సంతోషించి, నాయనా, ఏ చిన్న పని చేయవలనన్నా దానికి తగిన అధికారము వ్యక్తిలో ఉండాలి. నేను ఆపరేషన్ చేస్తానంటే డాక్టర్ సర్టిఫికేట్ నాకు కాగితం ఉంటే నేను ఆపరేషన్ చేయగలను. ఎవడు పడితే వాడు కోస్తా ఊరుకోరు, మన్ని కోస్తారు. ఆత్మతత్వం అనేది భౌతికమైన వస్తువు కాదు, అది జగత్తుకు మూలాధారమైనది. అట్టి పరతత్వాన్ని గుర్తించాలంటే పామరత్వమును విసర్జించాలి. ఎంత స్టెప్ బై స్టెప్. పామరత్వం విసర్జించాలంటే ప్రకృతి భావం నుంచి దూరం కావాలి. ప్రకృతి భావం నుంచి దూరం కావాలంటే దేహ భ్రాంతిని వదలాలి. కనుక పరతత్వాన్ని గురించి ప్రశ్నించడానికి ఇప్పుడు మీకు ఎన్నో రైట్, మీకు అధికారం లేదు. కొంతకాలం మీరు ఆశ్రమంలో ఉంటూ నా ఆజ్ఞను శిరసావహిస్తూ నా సందేహాలను చక్కగా శ్రవణం చేస్తూ ఉత్తమమైన పరతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. ఇంద్రియాతీతమైన పరతత్వమును వాక్కులో ఏ రీతిగా చెప్పాలి? కనుక 1 సంవత్సరమైన మీరు ఆశ్రమంలో నిలిచి సరైన సాధనలు సల్పి మీ చిత్తమును పరిశుద్ధంగా గావించుకోండి అని అన్నాడు పిప్పిలాదుడు. ఈ విద్యార్థులు 6 మంది 1 సంవత్సరం పాటు గురువు అడుగుజాలను అనుసరిస్తూ అతని ఆజ్ఞను శిరసావహిస్తూ కాలం గడుపుతూ వచ్చారు. మరి ఈ విద్యార్థులు ఎలాంటి వారంటే, స్వామి పిల్లలు చెప్తున్నారు మెసేజ్. పరమ దీక్షతో వచ్చి తీరిన వారు, చిన్న వయసు నుండే సర్వసంగ పరిత్యాగులై ఇల్లును వదిలి ఆశ్రమములో చేరి గురువును ఆశ్రయించిన వారు. మరి వీరి డైలీ యాక్టివిటీస్, నిత్యకృత్యములు ఏమిటి? నేను చెప్పారు ప్రకాశ్రావు గారు, సాయిడి ఒకటి అన్నవాడు పొద్దున్నే లేవాలి, ఓంకార సుప్రభాతాలు చేయాలి. అది బ్రాహ్మీ ముహూర్తంలో లేవటము, గురువును సుప్రభాతంతో మేల్కొల్పటము, గురువుతో పాటు నదికి వెళ్లి స్నానం ఆచరించడము, గురువు చెప్పినది శ్రవణం చేయటము, శ్రవణం చేసిన దాన్ని తిరిగి సాయంత్రం అప్పచెప్పటము. ఈ విధంగా ఒక్క క్షణమైన స్వార్థమునకు మనస్సులో చోటివ్వక గురువు ఆజ్ఞను ప్రాణప్రదంగా భావిస్తూ వచ్చారు ఆ 6 శిష్యులు. కాలం ఆగదు కదండి. ఇట్లు 1 సంవత్సరం, ఇప్పుడు 4 సంవత్సరాలు గడిచినాయంటే నాకే వంట అనిపిస్తుంది. 4 సంవత్సరాలు ఎలా గడిచినాయి అని చెప్పి.
4 సంవత్సరాలు గడవటం అంటే ఏమనుకుందండి? ఇట్లా 1 సంవత్సరం గడిచినప్పటికీ విద్యార్థులు ఆ విషయాన్ని మర్చిపోయారు. కానీ గురువు తానిచ్చిన మాట నుంచి తప్పించుకునేవాడు కాదు నిజమైన గురువు. ఆ కాలంలో గురువులు అలా ఉండేవారు. ఇప్పుడంతా చె- చెవిలో మంత్రం చేతిలో కాసు. అందరికంటే చిన్నవాడైన కబండిని, లాస్ట్ ఫెలో ఇన్ అవుట్ ఆఫ్ ద 6, ఈ ద స్మాలెస్ట్ ఫెలో, హిజ్ నేమ్ ఈజ్ కబండిని. ఆ చిన్నవాడైన కబండిని పిలిచి, నాయన మీకు ఇచ్చిన గడువు పూర్తయింది, నీ సోదరుని పిలుచుకొని రా అన్నాడు. కబండి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వెంటనే మిగిలిన 5 మంది విద్యార్థులు కూడా తీసుకొని వచ్చారు. మనం మరి ప్రశ్నోత్తర వాహినిలో ఏం చదువుకున్నామో నాకైతే గుర్తులేదు. మొదట నీ సందేహం ఏమిటి అడుగు అని చిన్నవానికే మొట్టమొదటి అవకాశం ఇచ్చాడు పిప్పిలాదుడు. గురూజీ, ఈ సృష్టి ఎట్లా జరిగింది? జీవులను ఎవరు సృష్టించారు? ఇట్లా సృష్టించడం గల అంతరార్థం ఏమిటి? ఈ జీవులు చేయవలసిన పని ఏమిటి? ఒక్క బాణాల మీద బాణాలు వరుసగా 4 ప్రశ్నలు వేశాడు. 4 క్వశ్చన్లు అడిగాడు. 4 చిన్నవి కాదు. సృష్టి ఎట్లా జరిగింది? ఎవరు సృష్టించారు? అంతరార్థం ఏమిటి? జీవులు చేయవలసిన పని ఏమిటి? ఇది పర్పస్ ఆఫ్ లైఫ్. సత్యసాయి సేవా సంస్థలో వచ్చింది ఈ 4 విషయాలు తెలుసుకోవటానికే. మనం ఈ వదిలేసి నేను నగర సంకేతం చేశానండి, రోజుకు 100 ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తానండి, చేయటం వరకే ఉంటుంది అంతే. మళ్ళా మనం ఆ సైకిల్లో తిరగాల్సింది నేను చెప్పినట్టు. ఇప్పుడు కొత్తగా ఏం పుట్టలా, చాలాసార్లు పుట్టుంటాం మానవుడిగా, మనకు తెలియదు అప్పుడు. కానీ ఇప్పుడైతే తెలుస్తుంది. యు నో వాట్ ఈజ్ హ్యూమన్ బీయింగ్. మనిషిగా మనకు తెలుస్తుంది మిగిలిన జీవరాశికి మనకి ఎంత తేడా ఉంది, హౌ మచ్ రెస్పెక్ట్ వీఆర్ గెటింగ్. ఇప్పుడు పద్మావతి ఇందాక మేడం చెప్పి వాళ్ళతో కుక్క కనుక రెస్పెక్ట్ ఇస్తుంది, వాళ్ళు ఇస్తున్నారు. బయట కుక్కగా రెస్పెక్ట్ ఇస్తారా పద్మావతి గారు? మీ ఇంట్లో కుక్క కనుక దానికి మెడకు తాడు వేసి రెస్పెక్ట్ ఇస్తున్నారు. బయట రోడ్డు మీద కుక్కకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం? ఇవ్వాలి సాయిరామ్. కనుక అప్పుడు పిప్పిలాదుడు చిరునవ్వు నవ్వుతూ, నాయన దీన్ని సృష్టించిన వాడు ప్రజాపతి అని అన్నాడు. మనకి కొత్త పదం ఏం కాదు ప్రజాపతి. ఒక సింపుల్ ఆన్సర్. ఏమన్నాడు? దీన్ని సృష్టించిన వాడు ప్రజాపతి. సింపుల్ ఆన్సర్ లా. కానీ విద్యార్థులు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ బిగ్ ఆన్సర్. ఒక 2-3 పేజీల ఆన్సర్ చెప్తాడేమో. హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఏ మ్యాన్, సో నీకు హాఫ్ మార్క్ ఇచ్చానని స్వామి. అదేం స్వామి హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఏ మ్యాన్. యు ఆర్ ఏ మ్యాన్ బట్ యు ఆర్ నాట్ యానిమల్ కూడా అనుకోవాలి. హూ ఆర్ యూ అంటే ఐ ఎక్స్పెక్టెడ్ ఎస్ఏ క్వశ్చన్ సార్ అంటే ఇది సింగిల్ ఆన్సర్, సింగిల్ లైన్ క్వశ్చన్. మనకి ఉంటాయి ఇప్పుడు ఆ క్వశ్చన్లు ఉన్నాయో లేవో నాకు తెలియదు ఎగ్జామినేషన్ సిస్టంలో. మనకి ఇదొక పారాగ్రాఫ్ క్వశ్చన్లు. మేము ఎంఏ సోషియాలజీలో 5 క్వశ్చన్లు రాసాం 3 hours లో. ఒక్కొక్క క్వశ్చన్ అంటే మేము 5-6 పేజీలు రాయాలి ఎక్స్ట్రా క్వశ్చన్స్. మనంతా ఎక్స్పీరియన్స్ చేసినదండి. దట్ ఈజ్ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఒకలే 1 word ఆన్సర్ క్వశ్చన్ ఉండేవి, పారాగ్రాఫ్ క్వశ్చన్లు ఉండేవి, ఎస్ఏ క్వశ్చన్. మీ అందరూ కూడా కొత్తగా తెల్లమొహాలు వేయడానికి లేదు, మీ అంతా రాసిన వాళ్ళే. మరి ఇప్పుడు ఆ సిస్టమ్ నాకైతే తెలియదు. మరి ఏం ప్రశ్నలు వేస్తున్నారో వీళ్ళేం రాస్తున్నారో అసలు. వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారో లేదో కూడా డౌటే. కానీ విద్యార్థులు ఎంతో గొప్ప జవాబు వస్తుందనే ఆశతో ఇప్పుడు సినిమా వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సినిమా తీయలేదు మహేష్ బాబుతో రాజమౌళి. ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది. అప్పుడే ఎక్స్పెక్టేషన్, మన ఎక్స్పెక్టేషన్ ఓవర్గా ఉంటాయి. వాడు ఇంకా షూటింగ్ వల్ల పెట్టలేదు, మనం తెగ ఊహాలోకంలో బతుకుతాం. మనకు అనుకూలంగా లేవనుకోండి, సినిమా బాగా వాడు 100 కోట్లు ఎంత ఖర్చు పెడతారు, వాడు సర్వనాశనం కావాల్సింది. సో పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్లో ఉండి ఈ పిల్లలు కూడా పెద్ద క్వశ్చన్ వేసాను కదా, గంటల తరం ఉపన్యాసం తగ్గుతాడు పిల్లలు అనుకున్నారు స్టూడెంట్స్. ఎంతో గొప్ప జవాబు వస్తుంది ఆశతో ఉన్నారు. అయ్యో సంవత్సరం కాచుకున్నందుకు ఇంతేనా సమాధానం అని డిసప్పాయింట్ అయ్యారు.
స్వామి ఎంత బాగా చెప్తారు. నిరాశ చెందారు. అప్పుడు పిప్లాదుడు చెప్పాడు, మీరు ఇంత మాత్రంకి చంచలత్వానికి గురి కాకూడదు. బీ స్టేబుల్ మైండ్, స్థిరచిత్తులై కూర్చోండి అని అన్నాడు. ప్రజాపతి సంకల్పం చేత ఏకోహం బహుశ్యాం, నేను ఒక్కడిని అనేకంగా కావాలి అని ఆశించాడు. మళ్ళా ఇంకేమనుకున్నాడు, అనేకత్వంలో తిరిగి నేను ఒక్కనే ఉండాలి అనుకున్నాడు. నేను అనేకం కావాలి అని అందరిలో, అంటే ఇప్పుడు అర్థమైందా ఎందుకు దివ్యాత్మ స్వరూపులారా అంటే ప్రతి వాడిలో ఆ చైతన్య, భగవంతుని చైతన్య శక్తి ఉన్నది. తద్భిన్నమైంది కాదు. ఇందాక మేడం చెప్పారు, తద్భిన్నం అనుకుంటాం మనం. జడ పదార్థాలు మనం బాగా జడం లేదు, పదార్థం లేదు. అనేకత్వంలో తిరిగి నేను ఒక్కనే ఉండాలి అనుకున్నట్ట. నాలో అనేకత్వం, ఇవి చాలా జాగ్రత్తమైన పదాలు. నాలో అనేకత్వము, అనేకత్వంలో నేను, ఈ రెండింటి ఏకత్వమే సృష్టి. ఎందుకు సృష్టి వచ్చిందంటే నాలో అనేకత్వము, అనేకత్వంలో నేను ఈజ్ బేసిక్ టూ పాయింట్స్ ఫర్ క్రియేషన్. ఈ రెండింటి యొక్క ఏకత్వమే సృష్టికి మూల కారణం. ఇందాక బాగా చెప్పింది. ఇందాక టాపిక్ అంతా పంచభూతాల మీద నడుస్తుంది. 91 చాలా డీటెయిల్ గా చెప్పారు స్వామి. మొదట సూర్య చంద్రాదులను సృష్టించాడు. సూర్యకిరణం నుంచి ప్రపంచంలో సమస్తము సృష్టించబడుతూ వచ్చింది. ఈ సూర్యకిరణములు చంద్రునిపై పడేటప్పటికీ అది హాయిగొల్పే చల్లదనమునిచ్చింది. దానితో ప్రపంచమంతా సస్యశ్యామలమైంది. తిండి పదార్థాలు, ఈ యొక్క మనం తినే రోజు రైస్ గా తయారు కావాలంటే చంద్రుడి నుంచి నీల అనే పదార్థాన్ని వెన్నెల పూట స్వీకరిస్తాయి. ఆ యొక్క వడ్ల చెట్లు చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ వడ్ల కింద పాలుగా ఉన్నప్పుడు పాలు గట్టిపడాలంటే ఎరువులు వేస్తే కాదు, ఆ చంద్రుల్లోంచి నీల అనే పదార్థం, మైక్రోస్కోప్ పదార్థాన్ని ఆ వెన్నెల ద్వారా సేకరిస్తాయి. అప్పుడు పాలు గట్టిపడతాయి. మనం వెతుకుతుంటాం టన్నులు కొద్ది. ఆ తిండి పదార్థాలు అభివృద్ధి అవుతూ వచ్చాయి. ఆ తిండి పదార్థం చేత మానవత్వం ప్రారంభమైంది. కనుక మొట్టమొదట సృష్టించబడినవి రెండే, సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు పురుషతత్వము, చంద్రుడు స్త్రీతత్వము. ఈ రెండింటి చేరిక చేతనే సమస్త సృష్టి ప్రారంభమైంది అని ఆ మహర్షి ఆ శిష్యులు చెప్పడం జరిగింది. పంచభూతములలో ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్క శక్తి మనకు తెలుసు. శబ్దస్పర్శ పైనుంచి పంచీకరణం కూడా చాలాసార్లు ముద్రించుకున్నాం. గాలికి వీచే శక్తినిచ్చాడు. ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అత్యవసరం. గాలి లేక జీవుడు క్షణమైనా ఉండలేదు. ఇక రెండోదైన అగ్నిని ప్రవేశపెట్టాడు. అగ్ని ఆరకుండా గాలి చూసుకోవాలి, అనగా ఒకదానినొకటి కాపాడుతూ రావాల. సో ఐకమత్యం చేత పంచభూతములు ప్రపంచాన్ని పోషించాలి. నిన్న చెప్పారు సారు, పంచభూతాల మధ్య పోటీ వచ్చిందని. అది కూడా స్వామి నేరేట్ చేస్తారు ఇక్కడ. మన దేహంలో 98.4 degrees వేడిని ప్రవేశపెట్టాడు. ఈ అగ్ని దేహంలో లేకపోతే ప్రాణం ఉండదు, గాలి వెళ్ళిపోతుంది. ఇంకా దీని తర్వాత జలమును ప్రవేశపెట్టాడు. ఈ జలమే లేకపోతే కండరములు, నరములు అన్ని కూడా స్తంభించిపోతాయి. అందులోని దివ్యత్వము అవ్యక్తమైపోతుంది. కనుక జలమే ప్రాణమునకు ఆధారం. ఇందాక అనుకున్నాం, డోంట్ వేస్ట్ వాటర్. భవిష్యత్తులో నీళ్లు దొరకవు కూడా. అందుచేతనే ఎవరైనా మూర్తిపోయినప్పుడు వారి మొహంపై నీళ్లు చల్లుతుంటారు. నీటి ద్వారా ప్రాణము లోపల ప్రవేశిస్తుంది. ఈ దేహమంతా మృణ్మయమే. మృణ్మయం అంటే మట్టిమయమే. ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. అర్థం కాలేదు స్వామి అంటే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. పుట్టిన బిడ్డను చక్కగా స్నానం చేయించి ఊయలలో పెట్టి ఊపినప్పుడు ఆ బిడ్డ చేతులు ముడుచుకొని నిద్రిస్తుంది.
కొంతసేపు అయిన తర్వాత ఆ ముడుచుకున్న చేతులను విప్పి చూస్తే అక్కడంతా మట్టి ఉంటుంది. దీని అర్థం ఏమిటి? ఈ దేహమంతా మృన్మయమే. ఈ మృన్మయం లోపల చిన్మయము ఉంటున్నది. ఒకసారి ఈ పంచభూతంలో ఎవరు గొప్ప అనే సమస్య బయలుదేరింది. నేను గొప్ప అంటే కాదు కాదు, నేను గొప్ప అంటూ ఒకదాంతో ఒకటి వాదించుకున్నాయి. నేను లేకపోతే దేహం అంతా ఎండిపోతుంది కనుక నేనే గొప్ప అనేది నీరు. ఎందుకు అనవసరంగా వాదిస్తావు? నేను లేకపోతే మనిషి ఒక్క క్షణమైన జీవించడు కనుక నేనే గొప్ప అనేది గాలి. ఈ విధంగా గుణములు ప్రారంభమవుతూ వచ్చాయి. సృష్టి నుంచి పంచభూతములు, పంచభూతముల నుంచి పంచకోశములకు సంబంధించిన ద్వేషములు ప్రారంభమవుతూ వచ్చాయి అన్నాడు పిప్పిలాదుడు. ఇంతలో ఒక శిష్యుడు సుకేశుడు అనే అతను, స్వామి, దేనికైతే తాను గొప్ప అని చెబుతున్నది కదా, మరి ఇందులో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించాడు. నాయన, ఏది లేకపోతే ఇందాక చదువు గురించి ప్రస్తావన చేసింది. అద్భుతంగా చెప్పింది చదువు గురించి. నేను చాలా ఎడ్యుకేషన్ గురించి చెప్తుంటా. నీతి నియమాలు గ్రంథాలకే పరిమితమైపోయి మానవ హృదయం మాలిన్య దుర్గంధ సదనమయ్యే మానవుల చేతులని స్వార్థంపూర్తి చేతులయ్యే. దిస్ ఇస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇదయ్యా ప్రోగ్రెస్. లక్షలు పెట్టి తగలబెడితే మనకు వచ్చిన ప్రోగ్రెస్ ఏంటంటే నీతి నియమాలు గ్రంథాలకే ఉంటాయి. వాడి హృదయం చూస్తే మాలిన్యం దుర్గంధ సదనమయ్యే. స్వామి ఇక్కడ సింపుల్ గా చెప్పారు, దుర్గంధ సదనమయ్యే అన్నారు ఒకసారి. మనం చేసే చేతలన్నీ స్వార్థపు చేతలు. అవర్ హ్యాండ్స్ ఆర్ సెల్ఫిష్ హ్యాండ్. ఫర్ దట్ పర్పస్ వీఆర్ స్పెండింగ్ lakhs of rupees, even sending to foreign countries to acquire these 3 qualities. ఏది లేకపోతే ఈ జీవితం లేదో అదే గొప్పది అన్నట్టు పిప్పిలాదు. ఇప్పుడు పంచభూతాలు కొట్టుకునే అన్నారు గురువు గారు. మరి ఏది గొప్ప అంటే ఏది లేకపోతే ఈ జీవితం లేదో. ఇది మనందరికీ ఆన్సర్. ఏది గొప్ప అంటే ఏది లేకపోతే మనం లేవో అది గొప్ప. పంచభూతములు ఒకదానితో ఒకటి వాదించుకుంటుంటే ఇందులో మనం ఒక నాటిక కూడా, బాల వికాస్ నాటిక ఉంది, ధర్మం గురించి ఉంటుంది అనమాట. ఐశ్వర్యం ఇందాక చెప్పింది మేడం, ఎక్కడి నుంచి క్రోడీకరించి నాకు తెలియదు. మనలో ఉన్న రకరకాలుగా అన్నీ ఉన్నాయట. ఎవరేం పోయినా ఏం కాలేదు. కానీ ఎప్పుడైతే లోపల నుంచి ధర్మస్వరూపం వెళ్ళిపోయిందో అన్నీ వెళ్ళిపోయినాయట. ఎప్పుడైతే ధర్మం వచ్చిందో మిగిలిన ఏం అన్ని పోతే నువ్వు పో అన్నట్ట. ధర్మం పోవటాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. బ్యూటిఫుల్ బాల వికాస్ నాటిక. నేను కాంపిటీషన్ లో కూడా వేయించాను ఈ నాటిక. పంచభూతంలో ఒకదానితో ఒకటి వాదించుకుంటే ఇంతలో ప్రాణము లేచింది. అయ్యా, మీరే చాలా గొప్పవారు, మీరే ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను అన్నది. ప్రాణం పంచభూతాలతో అంటోంది, అయ్యా మీరు చాలా గొప్పవాళ్ళు, ఒకరి దగ్గర శబ్దస్పర్శలు 5 లక్షలు కనుక మీరు చాలా గొప్పవారు, మీరు ఉండండి, నేను వెళ్ళిపోతాను అన్నట. ప్రాణము దేహమును వదిలిన వెంటనే అన్ని స్తంభించిపోయాయి. అప్పుడు పంచభూతములన్నీ కలిసి ప్రాణమును ప్రార్థించాయి. నీవు లేక మేము బ్రతకలేము, మాకు సర్వాధారము నీవే అంటూ ప్రాణమే ప్రధానమైందని నిర్ణయించారు. ఇంకో చిన్న బిట్టు చూద్దామండి. ఒక పర్యాయము బృహస్పతి విరోచనుడు ఇరువురు బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలని ప్రజాపతి వద్దకు వెళ్ళారు. బృహస్పతి విరోచనుడు. ఈ విరోచనుడు అంటే ప్రహ్లాదుని కుమారుడు, రాక్షసుల్లో గొప్పవాడు. నాయన ఎందుకోసం వచ్చారు అని అడిగాడు ప్రజాపతి. మేము బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని
బ్రహ్మను చూడాలని వచ్చామన్నారు. ఓహో, బ్రహ్మను చూడాలా? ఇది చాలా ఈజీ కదా, సులభమైందే కదా. నీటిలో మీ ప్రతిబింబాన్ని చూడండి, అదే బ్రహ్మ అన్నాడు. రాక్షసుడి అల్పబుద్ధి. విరోచనుడు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. బ్రహ్మను చూశాను తృప్తిపడి తిరిగి వెళ్ళాడు. నీటిలోని ప్రతిబింబం బ్రహ్మ అని తన రాజ్యంలో సర్వులకు చాటుతూ వచ్చాడు. కానీ దేవతలు అటే అజ్ఞానులు కారు. నిత్యానిత్య విషయ పరిశీలన చేసే ప్రజ్ఞావంతులు. బృహస్పతి కొంత దూరం పోయి వెనుకకు వచ్చాడు. ప్రజాపతి, ప్రతిబింబమే ఆత్మతత్వం అయితే బింబము పోతూనే ప్రతిబింబం కూడా పోతుంది. నేనేమనుకున్నావు? నేను అద్దము, ప్రతిబింబము మూడు కన్నా ఇప్పుడు అప్పుడు నాకు చిన్న, నా ముందు కూడా స్మాల్ మిర్రర్ ఉంది. అందులో చూసుకుంటే అక్కడ అద్దం ఉంది, నేనున్నాను, నా ప్రతిబింబం కూడా ఉంది. మూడు ఉన్నాయా? అద్దం తీసేస్తే ఉన్నది ఒకటే. నీటిలో ప్రతిబింబమే అనేది ఉన్నాడు, ఈయన కూడా వెళ్ళిపోయాడు కాదు, మళ్ళా అనుకున్నట్ట. ప్రతిబింబమే ఆత్మతత్వం అయితే బింబము పోతూనే ప్రతిబింబము కూడా పోతుంది కదా. మంచి క్వశ్చన్ వేశాడు, మన ఆవిడ ముసలావిడ వేసినట్లు. మరి ఈ దేహము అశాశ్వతం కానీ ఆత్మ శాశ్వతమైందే కదా అన్నాడు. నువ్వు ఇంకా కొంతకాలం ఆశ్రమంలో ఉండు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవచ్చు అన్నాడు ప్రజాపతి. కొంతకాలం గడిచిన తర్వాత బృహస్పతి యొక్క శ్రద్ధాభక్తులను మెచ్చి, నాయనా నీవు స్వప్న దర్శనం చేసుకో, అప్పుడు నీకు తప్పగా ఆత్మ దర్శనం అవుతుంది అన్నాడు ప్రజాపతి. స్వామి, స్వప్నావస్థ తాత్కాలికమైంది, కానీ ఆత్మ నిత్య సత్యమైంది కదా. నా సందేహాన్ని తీర్చి తమ అనుగ్రహానికి పాత్ర చేయండి అని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అయితే ఇంకో కొంతకాలం ఉండు అన్నట్టు, ఇంకా కొంతకాలం ఉండమన్నాడు ప్రజాపతి. సో ఆత్మదర్శనం చేసుకోవాలని దీక్ష పూనాడు కనుక ఎంతకాలమైనా ఉండడానికి ఆశ్రమంలో వచ్చాడు. మంచి విషయాలు తెలుసుకోవడానికి ఏసీ పెట్టుకున్నాం కనుక సంవత్సరాలతో మనకు సంబంధం లేదు. మంచి విషయాలు తెలిసేదాకా మనం వస్తూనే ఉంటాం, చెప్పుకుంటూనే ఉంటాం. మరి కొంతకాలం తర్వాత నాయన సుషుప్తిలోని దర్శనమే ఆత్మదర్శనం అన్నాడు ప్రజాపతి. సుషుప్తి అనగా గాఢ నిద్ర. గాఢ నిద్ర ఉండదే, ఇది కేవలం అజ్ఞాన స్థితే కదా, కనుక అజ్ఞానం ఆత్మ ఎట్లా అవుతుంది? స్వామి నన్ను క్షమించి నిజమైన విషయాన్ని తెలపని ప్రార్థిస్తున్నాను అన్నాడు కాళ్ళు పట్టుకుని బృహస్పతి. ప్రజాపతి, ఒకే తూరి ఆత్మతత్వం గురించి ఎందుకు చెప్పకూడదు? అది మా మనవాడు స్వీట్లు తింటున్నాడు అని రామకృష్ణ పరమం చేస్తే ఆయన అమ్మ 15 రోజుల తర్వాత తీసుకురా అని అన్నట్ట. 15 రోజుల తర్వాత ఈ మాట మీద ఫస్ట్ డేనే చెప్పొచ్చు కదా అంటే ముసలమ్మ. నాకు నీ మనవడిలాగా నాకు కూడా స్వీట్ తినే హ్యాబిట్ ఉంది, ఫస్ట్ ఐ కంట్రోల్ స్టాప్. ఏం చెప్పింది రుద్రం? అదుపు అండ్ అరికట్టు, రెండు పదాలు చెప్పారు. ఫస్ట్ అదుపులో పెట్టడము, తర్వాత అధిగమించడం. అది నేను 15 రోజులు ఆ పని చేశాను, అందుకని అప్పుడు రమ్మన్నానంటే ఆర్కే పరమహంస. ప్రజ ఒకే తూరి ఆత్మతత్వం గురించి ఎందుకు చెప్పకూడదు అంటున్నారు స్వామి. బృహస్పతిని ఎందుకు ఈ విధంగా పరీక్షిస్తూ వచ్చాడు అంటున్నారు. అంటే సాధకుడు దీని విచారణ శక్తి ద్వారా తనకు తానే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాధకునంతా రెడీమేడ్ గా ఇస్తే ఏమీ అర్థం కాదు. వ్యక్తిగత అనుభవం కావాలంటే అన్ని విధాలుగా సాధన చేయాలి. ఈ సాధనా సంపత్తిని అందించే నిమిత్తమే, మేధాశక్తిని ప్రవేశపెట్టే నిమిత్తమే బృహస్పతి ఇన్ని రకాలుగా బోధిస్తూ వచ్చాడు. చిట్ట చివరికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడింటిని దాటి తురీయంలో ప్రవేశించమన్నాడు. తురీయ అవస్థ అనగా ఏమిటి? ఇందులోనే ఆత్మతత్వం ఉంటుంది. ఇది గుణములకు అతీతమైంది, పంచభూతములకు, పంచకోశాలకు, అరిషడ్ వర్గాలకు అతీతమైనది. ఇది అన్నింటికీ అతీతమైంది, అన్నింటిలోనూ ఉన్నది. ఇది అందులో ఉన్న సీక్రెట్ అన్నారు. ఆత్మకు ప్రత్యేకించి రూపం లేదు, అన్ని పేర్లు తనవే, అన్ని రూపములు తనవే. ఆత్మ స్వరూపం ఏమిటి స్వామి అని అడిగాడు బృహస్పతి.
సో నా ఆజ్ఞను శిరసాచి ధ్యానంలో కూర్చో అన్నాడు ప్రజాపతి. అది సత్యం కాదు, ఇది సత్యం కాదు. మరి సత్యం ఏమిటి? నీటిలో చూడమన్నాడు, స్వప్నంలో చూడమన్నాడు, సుశుస్తులో చూడమన్నాడు, తుర్యంలో చూడమన్నాడు. కానీ ఇవన్నీ బోధించిన వాడెవడు? గురువే. అతడే ప్రజాపతి. ప్రజాపతియే ఆత్మ అని భావిస్తూ బృహస్పతి ధ్యానంలో కూర్చున్నాడు. అక్కడ కోటి సూర్యుల కాంతితో దివ్య జ్యోతి ప్రారంభమైంది. అదే ఆత్మ. సూర్యచంద్రాదులు వెలిగించేది, సర్వేంద్రియాలు ప్రకటింపజేసేది, ఇహపరములకు ఆనందం అందించేది ఆత్మయే. విల్ కంప్లీట్ దిస్ టాపిక్ అండి. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ హియర్. ఒక పర్యాయం యమలోక వాసులు, స్వర్గలోక వాసులు కలిసి భగవంతుని ఉద్దేశించి, స్వామి మీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అంటే మనం ఏం చెప్తామండి? ఒక ఒక సూక్తి, ఒక సాంస్క్రిట్, స్వామి ఓ భగవంతుని మీ అడ్రస్ ఎక్కడ అంటే ఒక తక్కువ అని చెప్పాలి. 100 సార్లు అనుకున్నాం. మీరు చెప్పగలరు. అలా సింపుల్ అలా కాదు. నాకు ఒక కొటేషన్ ఉంటుంది. పొడి పొడి ఆన్సర్లు వద్దు నాకు. నేను ఇంటి ఇవ్వనా? మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. యా అక్క, యూఆర్ సూపర్ అక్క. నేను చూడాలనుంది మరి. మళ్ళీ ఎప్పుడు విజయవాడ ట్రిప్ వేస్తానో తెలియదు. నేను చుట్టాలింటికి పోదలుచుకోలేదు. పోతే ఎప్పుడైనా మీలాంటి వాళ్ళ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. స్వామి నీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడా అని బోత్ యమలోకాన్ని స్వర్గలోకంలో వాళ్ళు అడిగారట. మీరు స్వర్గలోకంలో ఉంటారా, కైలాసంలో ఉంటారా, ఎక్కడ ఉంటారు మీరు అని ప్రశ్నించారట. నువ్వు ఎక్కడికి పోతావు అని మన అడిగితే ఏం చెప్తావు? మనకేం తెలుసు ఎక్కడికి పోతాము. నా పర్మనెంట్ అడ్రస్ నరకం అన్నట్ట భగవంతుడు. స్వామి ఎంత చమత్కారం చెప్తావు చూడండి. నా పర్మనెంట్ అడ్రస్ నరకం అన్నట్ట భగవంతుడు. అరే భగవంతుడు స్వర్గంలో ఉండకుండా, కైలాసంలో ఉండకుండా, వైకుంఠంలో ఉండకుండా నరకంలో ఉంటున్నాడే. వాట్ ఈస్ ది సీక్రెట్? ఏమిటి దీని రహస్యము అని వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. స్వామి పాపం చేసిన వారు నరకంలో ఉండాలి కదా, మరి మీరు ఎందుకు నరకంలో ఉండవలసి వచ్చింది అని అడిగారు. ఆయన నరకవాసులే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు కనుక అక్కడే ఉండవలసి వచ్చింది. స్వర్గంలో ఉన్నవారు నన్ను తలవనైనా తలవరు. ఎంజాయింగ్ ద బ్యూటీ. డాన్సులు చూస్తుంటారు, మత్తు పానాల్లో తిరుగుతుంటారు. దేవతలు అందరూ కూడా చేసే పని. ఎంజాయ్ అంటే ఎంజాయ్ 24 గంటలు తినటం, తాగటం, పడుకోవటం, నృత్యాలు, డాన్సులు, మంచిగా మందులు తాగటం, వినోదం. కనుకనే లోకంలో సంకటం వస్తే వెంకటరమణ అంటారు. అనగా కష్టపడే వారి దగ్గరనే దైవ ప్రార్థన హృదయపూర్వకంగా ఉంటుంది. కలిమి కలిగిన వాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు. కలిమి తొలగానే కనిపించే లోకము. కళ్ళు పొరలు పోతే అప్పుడు తెలుస్తాయి దేవుడి సంగతి. కళ్ళు బయలు కమ్మిడిపోయి దేవుడు కనపడతాడండి బాబు. కండ కావరము. 8 రకాల మదాలు ఉంటాయి మనకి. సామాన్యమా? అస్త మదకు కృతమైంది మన దేహం. అయితే కష్టం అనేది ప్రజలకు ప్రీతితో అందించేదే కానీ ద్వేషంతో ఇచ్చేది కాదు. ఓ భగవంతుడు నా కష్టాలు ఇస్తున్నాడే, కష్టే ఫలే. మధ్య మధ్య మనకు కష్టములు కలగాలి, బాధలు సంభవించాలి. అప్పుడే మనలో సరైన విచారణ శక్తి వస్తుంది. ఫైనల్ గా అందుచేతనే కుంతీదేవి కూడా తనకు ఎప్పుడు కష్టాలనే ప్రసాదించమని కృష్ణుని బోధించారు. అత్త 12 సంవత్సరాలు అడవుల్లో ఉంటూ కుమారులు అవస్థపడ్డారు. వారు అవస్థ పడుతున్నారని రాత్రి మావులు చింతిస్తూ కూర్చున్నావు. అంతా కష్టములు కోరుకున్నావెందుకు? ఇంకా కష్టములు కోరుకున్నావెందుకు అని ప్రశ్నించాడు కృష్ణుడు. కృష్ణ నేను పాండురాణిగా ఉన్నా. ఆ కృష్ణుడి చెల్లెలు ఎవరో ఉందిట. ఎవరండి? ద్రౌపది పర్లేదు. సుభద్ర నెవర్ థింక్ అబౌట్ కృష్ణ. ఇంట్లో ఉన్న గుర్తుపెట్టుకోండి. ఒకసారి జంజాల సోమన్ బాబు గారి సుభద్ర నెవర్ థింక్ అబౌట్ కృష్ణ పరమాత్మ. ఇంట్లోనే ఉన్నా అన్న అనేది అంతే కానీ కృష్ణ అనలేదు. అన్నందుకు ఒక్కసారి అంటే డోంట్ సీ బ్యాక్ అన్నట్ట. బ్యాక్ చూసేది అంత దయ్యం అయిపోయింది ఆవిడ. అటువంటి సుందర రూపం దయ్యం అయిపోయింది. సో నామస్మరణ ఎంత ఇంపార్టెంట్ చూడండి. మన ఇంటి వాడ, పక్కింటి వాడ,
దేవుడు మనవాడా, ఈ కులంలో పుట్టాడా, ఆ కుటుంబంలో పుట్టాడా? కృష్ణ, నేను పాండురాణిగా ఉన్నప్పుడు నేను ఒక్క క్షణమైనా స్మరించలేదు. నాకు ఈ కష్టాలని రావటం చేతనే క్షణం నేను ఆపద్బాంధవా అని అరుస్తూ స్మరిస్తూ వచ్చాను. కనుక నిన్ను స్మరించాలంటే కష్టాలే ప్రసాదించు అనుకోని ఆయన పిప్లాద్ కంప్లీట్ చేస్తున్నాడు. తుది అవస్థలో ఆత్మతత్వము జ్యోతిమయంగా ఉంటుంది. ఈ జ్యోతి అందే ప్రణవం కూడా ఉంటుంది. ప్రణవం నుంచే ప్రారంభమవుతుంది జ్యోతి అన్నారు. ఎందుకు మీరు చక్కగా గుర్తించాలి. సృష్టి అనేది జరిగినది. సృష్టి అనగా ఒక పని చేయటము. చాలా సింపుల్ గా చెప్పారు చూడండి, డిఫికల్ట్ సబ్జెక్ట్. సృష్టి అనేది జరిగినది. సృష్టి అనగా ఒక పని చేయటము. అక్కడ కదలిక మొదలైంది. ఎక్కడ కదలిక జరుగుతుందో అక్కడ కంపనము పుడుతుంది. ఎక్కడ కదలిక ఉంటుందో అక్కడ సౌండ్, శబ్దం ఉంటుంది. మన కన్నురెప్పలు కదలకుండా కూడా శబ్దం ఉన్నది. శబ్దం లేని కదలిక ఉండటానికి వీలే లేదు. కనుక సృష్టి అనే కర్మ జరిగేటప్పటికీ ఆ కర్మ నుంచి ప్రణవం అనే శబ్దము ప్రారంభమైంది. కదలికే సృష్టి, ప్రతిధ్వనియే ప్రణవము. అంటే ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్. కదలికే సృష్టి, ప్రతిధ్వనియే ప్రణవము. ఈ సమష్టియే జ్యోతి. సర్వము ఈ జ్యోతిర్మయతత్వం మొత్తుకున్నారు బాబు సారు. ఎంత నర్గలంగా చెప్తున్నాడు బాబు. బహుశా ఆ విధంగా సత్సంగాలు ఎవడు కూడా చెప్పడు భూప్రపంచం నాకు తెలిసి. ఆ ఏజ్లో అంత ఆ వాయిస్ తో కంఠం పోతుంది, ఎక్కడ లేదని రాజీ పడకుండా చూడండి. సర్వమును వెలిగించేది, కదిలించేది ఆత్మతత్వమే. ఈ విధమైన జవాబు చెప్పి సుకేష్ను తృప్తిపరిచాడు పిప్పిలాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెసేజ్ గివెన్ బై భగవాన్ టు స్వామి స్టూడెంట్స్ ఇన్ ద ఇయర్ 1993. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు భజన పాటలు పాడిన వారికి, పాడేవారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ సిహెచ్ఎల్ పద్మావతి గారు